కన్నప్ప మీ డ్రీమ్ ప్రాజెక్ట్? మా నాన్నగారి ఫ్యాన్స్కి కానీ నా అభిమానులకు కానీ సారీ చెప్పాలి. మా అధ్యక్షుడి కాకముందు ఒకటి, మా అధ్యక్షుడు అయిన తర్వాత విష్ణు. యూ హ్యావ్ అన్ ఆప్షన్ టుడే భరత్ గారు. రేవంత్ రెడ్డిని సీఎంగా యాక్సెప్ట్ చేయట్లేదు ఫిల్మ్ ఇండస్ట్రీ. అక్కడ మీరు చేయడం వల్ల నా ఇండస్ట్రీకి ఏమైనా ఇబ్బంది కలుగుతూ ఉంటే దెన్ వీ విల్ టేక్ యాక్షన్. పవన్ కళ్యాణ్కి రిప్రజెంట్ చేస్తారు. అవును, నువ్వు వ్యక్తిగతంగా నా పైకి వచ్చారనుకోండి, పర్సనల్గా నా పైకి వస్తే అప్పుడున్న విష్ణు వేరు, ఇప్పుడున్న విష్ణు వేరు. ఏమ్రా నువ్వు నాకు ఫార్మాలిటీస్, నాతో నువ్వు పెద్దోడు అయిపోయావా? చంద్రబాబు నాయుడుతో ఎట్లా ఎక్కువిస్తుంది? చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీలోనూ మా అత్తనిచ్చున్నారు. ప్రభాస్ క్యారెక్టర్ నిడివి ఎంతసేపు ఉండబోతుంది? 3 గంటలు కూడా అది పెద్ద. మ్యూజిక్ డైరెక్టర్ సెలెక్షన్ మీద చాలా మంది అడుగుతున్నారు. ఎక్కడ అండి సక్సెస్ ఫెయిల్యూర్స్ ఏది పర్మనెంట్గా ఉండదండి. సో ఇప్పుడు డీకి సంబంధించి సీక్వెల్ కూడా ఉంటుందని. 1 మూవీ ఈజ్ ఇనఫ్ ఫర్ హిమ్ టు కమ్ బ్యాక్. సినిమా ఇట్లకి మధ్య అది సక్సెస్ లేదు కాబట్టి, ఫెయిల్యూర్స్ ఉన్నారు కాబట్టి దాన్ని అన్న. సినిమా ఇస్ అ వెరీ పవర్ఫుల్ మీడియం. పైరసీ కిల్ చేస్తూ అంతకుముందు చాలా వచ్చేది. దానికి రెగ్యులర్గా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళతో పెట్టుకొని అది డిలే చేయగలం కానీ వీ కెనాట్ స్టాప్ ఇట్. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. పుష్ప బన్నీ ఒక్కడనే షేక్ చేయలేదు, అందరినీ ఒక సెకండ్ ఇండస్ట్రీలో అందరూ భయపడిపోయారు. రేవంత్ రెడ్డి ఆ రోజు మీటింగ్ పెట్టినప్పుడు, ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలందరూ మీటింగ్ పెట్టినప్పుడు మీరు లేరు అక్కడ. పాలిటిక్స్కి వెళ్తే ఆ గేమ్ మాది కాదు, ఇట్స్ డిఫరెంట్ గేమ్. హేమా ఇష్యూ సంబంధించి, డ్రగ్స్ సంబంధించి కానీ మీరు ఏమైనా చేసుకోండి, మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అన్నట్టు అయిపోయింది. అల్లు అర్జున్ మీద రేవంత్ రెడ్డి పర్సనల్గా దీని విషయంలో తీసుకున్నారు. యూ విల్ నాట్ అండ్ యూ షుడ్ నాట్ ఫైట్ అగైన్స్ ద గవర్నమెంట్. ఫిల్మ్ ఇండస్ట్రీ కేటీఆర్ చేతిలో ఎక్కువ ఉంది. చాలా గొప్పగా చెప్పారండి మీరు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని భస్మాసుర హస్తం. మీడియా ఒపీనియన్ కావాలని ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర ఒక టాపిక్ రేజ్ చేస్తే దాన్ని పిచ్చపట్టి మాట్లాడడం తప్ప జగన్ ఇష్టపడతారా మిమ్మల్ని? ఏమవుతుంది? ఆయనకి వేరే దారి లేదండి, వాళ్ళ చెల్లెల్ని చేసుకున్నాను, ఇష్టపడక తప్పదు. వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్లో మనతో పాటు ఉన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు మంచు విష్ణు గారు. విష్ణు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భరత్ గారు ఫర్ హ్యావింగ్ మీ హియర్. సార్, కన్నప్ప మీ డ్రీమ్ ప్రాజెక్ట్ దాదాపు 7 సంవత్సరాలుగా అనుకుంటున్నారు కదా? లాంగ్ 10 yearsగా ప్లాన్ చేస్తాను. ఈరోజు కుదిరింది. April 25th మీ ముందుకు తీసుకొచ్చి రిలీజ్ చేయబోతున్నాం. సో ఇంత టైం ఎందుకు పట్టింది? అంటే 10 yearsగా మీరు దాదాపు అనుకుంటున్నారు, మెటీరియలైజ్ అయ్యేందుకు ఇంత టైం ఎందుకు పట్టింది? హౌ ఎక్సైటెడ్ యు ఆర్? ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండి. టైం తీసుకునేది ఏంటంటే ఇంత డబ్బు నేను చేర్చాలి కదా, కూడపరచాలి. సో ఇట్ టుక్ సో మచ్ టైం అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఈ సినిమా గురించి. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ నేను ఎందుకంటే ప్రోడక్ట్ నేను చూస్తున్నాను, ప్రోడక్ట్ ఎలా వస్తుందో నేను చూస్తున్నాను. బట్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు సీ ఇట్ ఆల్సో. మీరందరూ కూడా చూసి నేను ఎక్సైట్ అయినంతగా మీకు ఎక్సైట్మెంట్ ఉంటుందని ఆశిస్తున్నాను. రేవంత్ రెడ్డి ఆ రోజు మీటింగ్ పెట్టినప్పుడు, ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలందరూ మీటింగ్ పెట్టినప్పుడు మీరు లేరు అక్కడ. నేను ఐఎమ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, మాకు ఇన్ఫర్మేషన్ కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి రిప్రజెంటేషన్ రఘుబాబు గారు, శివబాలాజీ గారు వీరిద్దరూ వెళ్ళారు. ఓకే, సో మీరు అంటే ఇన్ఫర్మేషన్ కొంచెం అంటే 1-2 days ముందు డిసైడ్ అయింది కాబట్టి? లేదు, అలా కాదు, వాళ్ళది ముందే డిసైడ్ అయింది, ఒక 1 week ముందే డిసైడ్ అయింది. బట్ ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ ఎట్ ద టైమ్. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు మీరు క్లారిఫై, చాలామంది డౌట్ వచ్చింది, ఎందుకు మంచు విష్ణుని పిలవలేదా, లేకపోతే ఆయన వెళ్ళలేదా? కొద్దిమంది పిలిచినా సరే వెళ్ళలేదు అన్నారు, అంటే కొద్దిమంది కలవడానికి ఇష్టం లేదని చెప్పి. అలాగని తప్పది, ఎందుకంటే యూ షుడ్ రెస్పెక్ట్ ద చైర్. ఓకే, ఎవరైనా కానివ్వండి, చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, నేను మాట్లాడాను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారితో, నేను విన్నపం చేసుకున్నాను. సారీ అంటే నేను ఊళ్ళో ఉండట్లేదు కానీ రిప్రజెంటేషన్ పంపిస్తా. ఆయన చెప్పారు నువ్వు ఉంటే బాగుంటుంది విష్ణు అన్నారు. కానీ అది కరెక్ట్గా క్రిస్మస్ టైంలో పడింది అది. ఓకే, సో మై వైఫ్ ఇస్ ఎ క్రిస్టియన్, వాళ్ళకి పెద్ద పండగ అది. ఓకే, సో వీ ఆల్ స్టే టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ. ఓకే, సో అవుట్ ఆఫ్ కంట్రీ. ఎస్, అందుకని.
సో మీ వైఫ్ క్రిస్టియన్ అన్నారు కాబట్టి వైఫ్ టాపిక్ వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అత్యంత క్లోజ్ ఎస్ ఈజ్ మై బ్రదర్ ఇన్ లా. బ్రదర్లా. బట్ 5 సంవత్సరాల్లో ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఒక విధంగా అంటే ఫిల్మ్ పర్సనాలిటీస్ నుంచి మోహన్ బాబు గారి కంట్రిబ్యూషన్, మీ కంట్రిబ్యూషన్, విష్ణు కంట్రిబ్యూషన్ కూడా ఉంది, బట్ ఆయన రికగ్నైజ్ చేయలేదు, ఏం పదవి ఇవ్వలేదు అని అంటారు. ఏమండి, వై షుడ్ ఈ గివ్ ఎనీ పవర్ టు ఎనీబడి? See, I'm not a grassroots level, political worker. అండ్ ఫాదర్ ఎప్పుడు పదవులు ఎప్పుడు అలంకరించారు? నాన్నగారు పదవులు ఎప్పుడు చేయలేదు. ఒకసారి రాజ్యసభకి రామారావు గారు ఇచ్చిన తర్వాతే దెన్ యూ డెంట్ టేక్ ఎనీథింగ్. బట్ దట్స్ నాట్ వాట్ వీఆర్. ఫ్యామిలీ ఈజ్ ఫ్యామిలీ కదా. అంటే తర్వాత బీజేపీ అటువైపు కూడా వెళ్ళారు కదా, లక్ష్మీ పార్వతి పార్టీకి బీజేపీకి వెళ్ళారు కదా ఫాదర్. లేదే, ఎలక్షన్ బీజేపీ కూడా సపోర్ట్ చేశారు. ఓన్లీ క్యాంపెయిన్ అప్పుడు అద్వానీ గారితో, వాజ్పేయి గారితో, ఐమ్ టాకింగ్ అబౌట్ 1998, 99 ఆ టైంలో. బాగానే ఉన్నాయి మోహన్ బాబు గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. కోర్స్ ఎనీ గివెన్ డే ఓకే ఈక్వేషన్స్ చేయడం ఎందుకు జరిగిపోతాయండి? అంటే చంద్రబాబు నాయుడు ఎస్పెషల్లీ ఫీజు రియంబర్స్మెంట్ గురించి అప్పుడు ఆ ఎలక్షన్లో అయితే 2019 ఎలక్షన్లో అవుట్ రైట్గా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు. సో అప్పుడు టీటీడీ చైర్మన్ ఇంకేదో చేస్తారు అని ఇచ్చిన తీసుకునేవాళ్ళు కదా నాన్నగారు, తీసుకునేవాళ్ళు కదా. సో హీ వాంట్ టు బి అపొలిటికల్. Of course, dad is always, me andram we are forcing dad to be a political. Ippudu kuda there are a lot of people asking him to come back to politics, but we don't want him to. Life is happy andi. Enduku politics ki velte aa game maadi kaadu, it's a different game. Akkada unna vallu happy ga untaru. Vallu nunchi act chesi politics cheyamante vallu cheyaleru. మమ్మల్ని యాక్ట్ చేస్తూ పాలిటిక్స్ చేయమంటే ఐ కాంట్ డూ ఇట్. మీరు మీ ఫాదర్ని అపొలిటికల్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఎస్ బట్ ఆయనకి ఇంట్రెస్ట్ కదా పాలిటిక్స్, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్. బట్ యునో see father is 73 years old now. I want him to be more active. సినిమాల్లో ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉండాలి ఆయన. ఓకే, he'll be 73 March 19th కి he'll be 73. ఓకే, సో he has to be more active in సినిమాల్లో. ఓకే. సో చంద్రబాబు నాయుడుతో ఎట్లా ఈక్వేషన్ ఉంది? ఈజ్ వెరీ వెరీ నైస్ అండి. ఈజ్ ఆల్సో రిలేటివ్. మా జగన్ కన్నా ముందు చంద్రబాబు గారు ఫ్యామిలీ రిలేషన్స్ కదా. ఓకే, రిలేషన్షిప్స్ ఆర్ వెరీ వెరీ కార్డియల్. బాగానే ఉంది. అంటే అప్పట్లో జడిపోయింది కదా ఇప్పుడు ఈ కామెంట్స్. నాన్నగారిది చంద్రబాబు నాయుడు గారిది ట్రావెల్ ఆల్మోస్ట్ 50 years. ఓకే, ఓకే. టీడీపీ పెట్టక ముందు నుంచి వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఉంది. బికాస్ ఆఫ్ చిత్తూరు జిల్లా, సేమ్ చిత్తూరు జిల్లా. అండ్ ప్లస్ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీలోనూ మా అత్తనిచ్చున్నారు, ఓకే, మా ఫాదర్ వాళ్ళ సిస్టర్ని. సో దట్ ఈస్ ఎ రిలేషన్షిప్. ఎవరికి ఇచ్చారు యాక్చువల్లీ? వాళ్ళ ఫ్యామిలీలోనే, వాళ్ళ ఫ్యామిలీలోనే. చాలా మంది తెలియదు అనుకుంటుందా? ద ఓల్డ్ పీపుల్ నో ద రిలేషన్షిప్ ఉందని తెలుసు. ఓకే, సో అందుకే బంధుత్వం అంటాం. ఓకే. సో దాని ద్వారా వాళ్ళు ఒకరినొకరిని ఏమైనా అనుకోవచ్చు, కానీ వాళ్ళిద్దరి మధ్యన కామెంట్ చేసే వయసు కానీ స్టేచర్ కానీ నాకు సరిపోదు. దే ఆర్ లెజెండ్స్ ఇన్ దర్ ఓన్ స్టేజ్. దర్ రిలేషన్షిప్ ఇస్ 50 years old. ఓకే. వాళ్ళు ఈరోజు మాట్లాడుకుంటారు, కోపడతారు, మళ్ళీ దే విల్ బికమ్ టుగెదర్. సో దట్ ఈస్ ఆల్. కామన్ అయినా వాళ్ళిద్దరు తిట్టుకోవడం. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యనే దర్ ఆర్ లాట్ ఆఫ్ డిసగ్రిమెంట్స్. సో ఇప్పుడు అట్లా ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కలిసారా? కలిసాంగా, ఇద్దరం కలిసాం. దాని తర్వాత నేను లోకేష్ గారిని కలిసాను. అండ్ దే ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారా? ఆఫ్ కోర్స్. అన్ని మర్చిపోయారా చంద్రబాబు? అది ఎప్పుడు దాని ముందు కూడా కలిసాను. దట్స్ నాట్ అంటే అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ దాని గురించి కామెంట్, దాని తర్వాత కనీసం 10 సార్లు కలిసి మాట్లాడాం. 10 సార్లు అంటే ఈవెన్ ఆపోజిషన్లో ఉండగా. యా. ఓకే. కానీ మీరు కలిస్తే అక్కడ జగన్ హట్ కాలేదా? ఎందుకు నడుస్తుంది ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే? అది వాళ్ళిద్దరు రిలేషన్షిప్, నా రిలేషన్షిప్ కాదు కదా. ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాళ్ళొద్దు అన్న విధంగా నడుస్తుంది ఇప్పుడు, మీరు చూస్తున్నారు కదా. అలాగనే ఏం లేదండి, అవన్నీ మీడియా వాళ్ళు చేసేదే కానీ దే ఆర్ ఆల్ ప్రొఫెషనల్స్. వాళ్ళకి ఎనిమిటీ ఉండదు. అంటే పోసాని కృష్ణమూర్తి ఆల్సో అరెస్టెడ్ కేస్. దానికి దట్స్ ఎ కేస్. ఐ డోంట్ నో ద డీప్ హిస్టరీ ఆఫ్ ఇట్, బట్ దట్స్ అన్ఫార్చునేట్. ఆయన కూడా అరెస్ట్ అయ్యారు. ఎందుకంటే మా డైరెక్టర్స్ అనుకోండి, మా అసోసియేషన్ మెంబర్ కదా. బట్ ఆయన బయట చేసేదంతా మా కింద రాదు కదా. ఓకే. సో మాకు సంబంధించి ఒక 2-3 ఇష్యూస్ వచ్చాయి. హేమా ఇష్యూ సంబంధించి, డ్రగ్స్ సంబంధించి కానీ, ఇప్పుడు నటులు కానీ వీళ్ళని ఏమైనా పృథ్వీకి సంబంధించి అంతకుముందు ఇష్యూ అయింది, 30 years ఇండస్ట్రీ పృథ్వీ కానీ. సో ఈ విషయంలో
వాళ్ళు పర్సనల్గా చేసే విషయాలు హేమానేమో సస్పెండ్ మీరు చేసినట్టున్నారు, సస్పెండ్ చేసి మళ్ళీ విత్డ్రా చేసుకున్నారా? మళ్ళీ తీసుకున్నాను. సో ఎట్లా అంటే కండక్ట్ సంబంధించి ఎట్లా ఉంటుంది? సో దట్ ఈస్ యూ హ్యావ్ టు బీయింగ్ అన్ యాక్టర్ ఈజ్ అ 24-hour జాబ్ అండి. ఓకే. అందుకు మీరు ఏదైనా డిస్రెప్యుటేషన్ ఏమైనా ఇండస్ట్రీకి మీ ప్రవర్తన వల్ల తీసుకొచ్చినా కూడా ఇండస్ట్రీకి ఇబ్బంది కలిగేలాగా మీరు ఏమైనా ప్రవర్తిస్తే కూడా విల్ టేక్ యాక్షన్. సో ఆ దీంట్లో తీసుకున్నాం. దాని తర్వాత వీనో షీ వాజ్ అ విక్టిమ్ ఆఫ్ ఇట్, దెన్ వీ రివోక్ ద సస్పెన్షన్. అంటే విక్టిమ్ అంటే ఎనీబడి హూ అబ్యూజెస్ డ్రగ్స్ ఆర్ విక్టిమ్స్. షీఈ్ నాట్ అ పెడలర్. ఆవిడ అమలా కదా, ఆవిడ ఆర్గనైజ్ చేయలే కదా. సో ఎనీబడి ఇది టర్మినాలజీ ఈజ్ అ విక్టిమ్ ఆఫ్ డ్రగ్స్. He's an abuse. He's abusing, so he needs help. He or she needs help. Counseling and other stuff. Okay. సో అమ్మితే కనుక ఎవరు ఆ విధంగా చేశారు? ఎందుకంటే ఇండస్ట్రీలో ఇదివరకు కూడా చాలామంది నటీనటుల్ని అంతకుముందు ఇక్కడ హైదరాబాద్లో పోలీసులు ఇంట్రాగేట్ కూడా చేశారు. ఇంట్రాగేట్ చేస్తారు బికాజ్ వీఆర్ సాఫ్ట్ టార్గెట్. దాని నిజాలు ఉంటే దే విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ కదా. పెడ్లింగ్ చేస్తే మాత్రం ఇండస్ట్రీలో ఎవరైనా మీరు చేస్తే మాత్రం విల్ టర్మినేట్ దెమ్. పెడలింగ్ చేస్తే మాత్రం వీ విల్ క్యాన్సిల్ దర్ మెంబర్షిప్. ఓకే. తీసుకుంటే మాత్రం వాళ్ళకి అవసరమైతే కౌన్సిలింగ్ కానీ 100% దే రిక్వైర్ కౌన్సిలింగ్. ఓకే. సో దర్ ఇస్ అ డిఫరెన్స్ దీనికి దానికి మధ్య. దర్ ఇస్ అ డిఫరెన్స్. బట్ పొలిటికల్ కేసుల్లో ఇప్పుడు అరెస్ట్ అవుతున్న వాళ్ళు, ఎగ్జాంపుల్ పోసాని కృష్ణమురళి కానీ రేపు ఇంకొకళ్ళు కూడా కావచ్చు, అంతకుముందు ఉన్న గవర్నమెంట్స్లో అయినా లేకపోతే ఆ విషయంలో ఎట్లా ఉంటుంది? దాంట్లో మాట్లాడలేము కదండి మేము. ఓకే. How can we talk about it? Let us look at it like businesses. Politics ఒక బిజినెస్ అనుకోండి, ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ ఒక బిజినెస్. అక్కడ మీరు చేయడం వల్ల నా ఇండస్ట్రీకి ఏమైనా ఇబ్బంది కలుగుతూ ఉంటే దెన్ వీ విల్ టేక్ యాక్షన్. అక్కడ ఆ గొడవ అక్కడ మీకు రిపర్కషన్స్ ఉన్నాయంటే అక్కడ మేము పట్టించుకోం కదా. అంటే పొలిటికల్ ఇష్యూ వల్ల వచ్చింది కాబట్టి దాంట్లో చేయరు. సేమ్ లైక్ అల్లు అర్జున్ ఇష్యూ కూడా, అంటే అది ఇండస్ట్రీ రిలేటెడే, నాట్ పొలిటికల్. దాని మీద అంటే కొద్దిమంది అన్నారు, ఎందుకంటే షారుఖ్ ఖాన్ అక్కడ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, కానీ మన ఇండస్ట్రీలో ఓపెన్గా అంటే గవర్నమెంట్స్ ఇట్లా అరెస్ట్ చేయకూడదు అని బాలీవుడ్ రెస్పాండ్ అయింది, కానీ మన ఇండస్ట్రీ నుంచి డైరెక్ట్గా ఓపెన్గా గవర్నమెంట్ క్రిటిసైజ్ చేస్తూ రెస్పాండ్ ఎందుకు కాలేదు అని కొద్దిమంది క్వశ్చన్ చేశారు. వాళ్ళు ఎవరో ఒక 2000 కిలోమీటర్లు 1000 కిలోమీటర్ల దూరంగా ఉంటూ ఉంటారు, మేము అందరం ఇక్కడే ఒకరొకరు మొహాలు చూసుకోవాలి. నేను అది కాదు, అజ్ఞానంతో ఏదో ఒకటి వాగేశారు అనుకోండి మన వాళ్ళు, అది మళ్ళీ రివర్స్ అవుద్ది. సో ఫస్ట్ బన్నీ అరెస్ట్ అవ్వడం, వీ గేవ్ అ బ్లాంకెట్ మెసేజ్ టు ఎవ్రీబడి. ఎవ్వరు జోకింగ్ మెసేజ్ వెళ్ళింది అందరు, ఆల్ మెంబర్స్కి. నో బడీ సపోజ్ టు టాక్. ద ఇండస్ట్రీలో ఎలక్టెడ్ మెంబర్స్ విల్ టాక్, ఇండస్ట్రీలో ఉన్న అసోసియేషన్స్ విల్ టాక్. మెంబర్స్ ఎవరు దీని గురించి మాట్లాడడానికి వీలు లేదు, మీరు చేసే మేలు కన్నా హామ్ ఎక్కువ అవుద్ది, సో కీప్ క్వైట్ అండ్ మెసేజ్ పెట్టేశాం. అంటే ఆ సమయంలో మాట్లాడితే ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్య రిలేషన్ అంతే కదా పాడయ్యే అవకాశం 100%. ఏదో ఒకటి మాట్లాడతారు, మీడియాలో ఎవరో ఒకరు దాన్ని సెన్సేషనలైజ్ చేస్తారు, అది ఫ్యాక్ట్ చెక్ చేసే వాళ్ళు ఉండరు. నెగిటివ్ న్యూస్, రాంగ్ న్యూస్ ఎక్కువ ఫాస్ట్గా క్యారీ అవుద్ది. ఆ భయంతో వీ సెడ్ డూ నాట్ డూ ఎనీథింగ్, రాంగ్ న్యూస్ వెళ్తుంది, ఈవెన్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ క్లియర్, ప్లీజ్ హోల్డ్ బ్యాక్ అని పంపించాం. సో అక్కడ బాలీవుడ్లో మాట్లాడిన పర్లేదు, కానీ ఇక్కడ ఆ సెన్సిటివిటీ దృష్ట్యా మీరు ఆర్డర్ ఇచ్చారు. ఎస్. See, but the thing is, when దానివల్ల సిచ్యువేషన్ వర్సన్ కాలేదు, వర్సన్ కాల. ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్. See, no, you cannot, you will not, and you should not fight against the government. Okay. మిస్అండర్స్టాండింగ్ ఉంటే క్లియర్ చేయడానికి ఇరుపక్కల మనం ప్రయత్నించాలి, కానీ యూ షుడ్ నాట్ ఫైట్. వాళ్ళు మాతో ఫైట్కి రారు, మేము వాళ్ళతో ఫైట్కి వెళ్ళకూడదు. వాళ్ళు మాత్రం ఎందుకు వస్తారండి మా పైకి? దే హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ వర్క్, వాళ్ళు చేయాల్సిన వెల్ఫేర్ స్కీమ్లు చాలా ఉన్నాయి. బట్ ఇంతకుముందు జగన్ గవర్నమెంట్ అట్లా వచ్చిందని మీ నుంచే, అంటే మీ ఇండస్ట్రీ బాడీస్ నుంచి చాలా అలిగేషన్ వచ్చింది. టికెట్ రేట్స్ విషయంలో 2-3 సంవత్సరాలు పెంచలేదు, ఇబ్బంది పెట్టారు. ఎఫ్డీసీ చైర్మన్గా అప్పుడు ఎవరున్నారో ద రాంగ్ రిప్రజెంటేషన్ వెళ్తారు. ప్రాపర్ రిప్రజెంటేషన్తో కానీ వెళ్ళుంటే థింగ్స్ వుడ్ నాట్ ఎస్కలేటెడ్ లైక్ దాట్. ఓకే. ఐ థింక్ చిరంజీవి వెళ్ళారు కదా, చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి వెళ్ళి వైఎస్ జగన్ కలిసారు. అవును, అప్పుడు దాని తర్వాతే కదా దే టికెట్ రేట్స్ ఓపెన్ అయింది, అంతా ఇదైంది. సో దే హ్యాడ్ టు రిప్రజెంట్, యూ రిప్రజెంటెడ్. దండం పెట్టించుకున్నారు చిరంజీవితో, అట్లా అన్నారు కదా. అలాగే లేదు, ఆయన పెద్ద మనిషి తరహాగా ఆయన కుర్చీకి మర్యాద ఇచ్చారు చిరంజీవి గారు. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంది, చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా. యూనో ఆ సిచ్యువేషన్కి ఎలా బిహేవ్ చేయాలో చేశాడు ఆయన. ఓకే. అంటే ఆ వీడియోని రిలీజ్ చేసి ఆయన
చౌకగా అదే చెప్తున్నాను. ఫుల్ వీడియో రిలీజ్ చేస్తే అలా ఉండేది కాదు. కావాలని ఎవడో ఒకడు అలర్ట్ చేయడానికి ఆ బిట్ వీడియో వాళ్ళే ఎడిట్ చేసుకొని పాపులర్ చేస్తే అది ఎవరిని అంటే సీఎం ఆఫీస్ నుంచి రిలీజ్ వచ్చింది, అందువల్ల ఆయన చేతులు జోడించి నమస్కరించి ఫుల్ వీడియో చూడాలి కదా. ఫుల్ వీడియో రిలీజ్ అయింది కదా, ఆ బిట్టే కాదు కదా. పాపులర్ అయింది ఆ బిట్ ఒకటే ఎడిట్ చేసి వైరల్ చేశారు. ఓకే. అంటే ఆ మీటింగ్కు కూడా మీరు వెళ్ళకపోవడం కూడా కొంత చర్చకు దారితీసింది. మోహన్ బాబును ఇన్విటేషన్ లేదా, లేకపోతే మోహన్ బాబును ఎందుకు అప్పుడు తీసుకెళ్ళలేదు? ఇన్విటేషన్ వచ్చింది, అది ఇక్కడి నుంచి రాలేదు. అప్పుడు మేము రాలేదు, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా రాలేదని ఆ మిస్కమ్యూనికేషన్ ఉండకూడదని అప్పుడు దాని ద్వారా ఇమ్మీడియట్గా నన్ను పిలిపించారు అక్కడికి. ఓకే. అంటే అప్పటికి మీరు మా అధ్యక్షుడు కదా, బట్ దానిలో మీరు పార్ట్ కాకపోవడం వల్ల కూడా కమ్యూనికేషన్ లేదా, మీకు ఇవ్వలేదా, లేకపోతే ఇవి ఇచ్చిపోలేదా అని కూడా లేదు. అక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ మిస్కమ్యూనికేషన్ అయింది, ఇక్కడ మాకు ఇన్ఫర్మేషన్ రాకపోవడం వల్ల మేము వెళ్ళకపోవడం నేపథ్యంలో అప్పుడు అప్పుడు పేర్ని నాని గారితో మాట్లాడని ఆయన వచ్చి మాట్లాడారు. దాని తర్వాత నన్ను ఇమ్మీడియట్గా అక్కడికి పిలిచారు సీఎం ఆఫీస్కి. మిస్కమ్యూనికేషన్ అంటే సీఎం ఆఫీస్ నుంచి అక్కడి నుంచి క్లియర్గా ఉంది. ఇక్కడ ఇంటర్నల్గా మెసేజ్ పాస్ చేసినప్పుడు అది ముందుకు వెనక్కింది. ఓకే. అంటే వీళ్ళ సైడ్ నుంచి మా ఫిల్మ్ ఇండస్ట్రీలో తప్పుగా జరిగింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో మిస్కమ్యూనికేషన్, సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇచ్చుంటే మీరు కూడా వెళ్ళి దాన్ని చెప్పుండేవాళ్ళు డెఫినెట్గా. టికెట్ రైట్స్ ఏదైతే ఉందో పెద్ద సినిమాలకు ఇవ్వండి అని చెప్పి 100%. అన్నిటికన్నా ముందు సి కళ్యాణ్ గారు అన్నారు, ఎవరు కాదు ముందు విష్ణుని పంపించి అక్కడికి వెళ్ళి బాగా కూర్చోమానండి, అక్కడ పని అవుతుంది. ఉంటాం కదా చుట్టూనే కాదు, మీ కూడా ఇండస్ట్రీ నుంచి మీ కూడా ప్రెసెంట్ ఇస్ ద కేస్ అంతే. జగన్ ఇష్టపడతారా మిమ్మల్ని? ఏమవుతుంది, ఆయనకి వేరే దారి లేదండి. వాళ్ళ చెల్లెల్ని చేసుకున్నాను, ఇష్టపడక తప్పదు. బాగా అవుతారు కదా మీరు. సో దానివల్ల కొంచెం సార్ట్ అవుట్ అయిందన్నారు. కానీ ఇంకా డిఫరెన్సెస్ చాలామంది అసలు ఇండస్ట్రీ పెద్దలు జగన్ను సీఎంగా యాక్సెప్ట్ చేసేందుకే ఇష్టపడలేదు, చాలా మంది వెళ్ళదు అన్నారు. జనాలు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేసేంటి, నేను యాక్సెప్ట్ చేయకపోతే ఇదే సమస్య. మరి జనాలు యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా సీఎంగా యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ జనాలు అది తప్పు, అలా ఎప్పుడు ఉండదు. ఎనీబడి మెచ్యూర్ బిహేవియర్ ఉన్న ఎవరైనా సరే వ్యక్తి కన్నా ముందు ఆ పదవికి మర్యాద ఇవ్వాలి. యూ షుడ్ డూ దాట్. ఆ పదవికి గౌరవం ప్రతి ఒక్కరూ ఇస్తారు. దట్ ఈస్ నామ్. అది ఎవరు కావాలని కొంతమంది పర్సెప్షన్ ఇక్కడ ఏముందంటే, ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్లో కూడా రేవంత్ రెడ్డిని సీఎంగా యాక్సెప్ట్ చేయట్లేదు ఫిల్మ్ ఇండస్ట్రీ. దట్ ఈస్ వెరీ రాంగ్. అందుకనే ఇక్కడ వరకు వెళ్ళింది. ఇంకా కూడా స్టిల్ ఫిల్మ్ ఇండస్ట్రీ కేటీఆర్ చేతిలో ఎక్కువ ఉంది. ఆయన బర్త్డే, రేవంత్ రెడ్డి బర్త్డే అయితే చాలా మంది విష్ కూడా చేయలేదు. జనరల్గా విజ్ చేస్తుంటారు, కానీ చాలా తక్కువ మంది, ఒక ఇండస్ట్రీలో ఒక 5% కూడా విజ్ చేయలేదు. దానివల్ల ఇక్కడ వరకు వెళ్ళింది ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్. అలాగే ఇప్పుడు ఉండదండి, అలా ఇప్పుడు ఉండదు. రేవంత్ రెడ్డి గారికి నాతో పరిచయం ఉంది, నాతో చనువు ఉంది. ఇప్పుడు కాదు, దీనికి ముందు కూడా 15 years చనువు ఉంది, పరిచయం ఉంది, మేము కలిసేవాళ్ళం, అంతా ఉంది. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి పరిచయం ఉందా అంటే ఉండకపోవచ్చు. నాకు ఫోన్లో రావచ్చు, వాళ్ళు తెలిసిన వాళ్ళ బ్రదర్స్తో మాట్లాడచ్చు, తారక్ మాట్లాడకపోవచ్చు. దట్ డజంట్ మీన్ దట్ తారక్ ఈజ్ అగెయిన్స్ట్ రేవంత్ రెడ్డి. అలా అనగడం తప్పు కదా, అలా కాదు. ఆ ఈక్వేషన్స్ పనికిరావు. బట్ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు, కానీ బట్ బయట ఇప్పుడు యువర్ ఒపీనియన్ ఆల్సో ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ మీడియా ఒపీనియన్ కావాలని ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర ఒక టాపిక్ రేజ్ చేస్తే దాన్ని పిచ్చపట్టి మాట్లాడడం తప్ప, యాజ్ అన్ ఇండస్ట్రీ వీ ఆల్ రెస్పెక్ట్ ఎనీ చీఫ్ మినిస్టర్ హూ ఇస్ సిటింగ్ ఇన్ దట్ ఎలెక్టెడ్. వీ హ్యావ్ పబ్లిక్ నుంచి ఎలెక్ట్ అయితే ఖచ్చితంగా 100%. అండ్ ఇండస్ట్రీ, మీ ఒపీనియన్, ఇండస్ట్రీ షుడ్ నాట్ ఫైట్ విత్ గవర్నమెంట్. దే హ్యావ్ నెవర్ ఫాట్. ఎప్పుడు ఫైట్ చేయలేదు, ఇప్పుడు ఫైట్ చేయట్లేదు, రేపు ఫైట్ కూడా చెయ్యం ఏ గవర్నమెంట్తో అయినా. మాకు మా పాలసీలకి మేము రిప్రజెంట్ చేస్తాం. మాకు ఇది కావాలి, అది కావాలని రిప్రజెంట్ చేస్తాం, అంతవరకే ఉంటుంది. ఓకే. ఒకటి అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి. సో ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ అక్కడికి వాళ్ళు రమ్మని కొంత అడుగుతున్నారు, వైజాగ్లో కానీ లేకపోతే ఇంకా మిగతా చోట్ల కానీ. సో ఎట్లా దీని మీద రిప్రజెంట్ చేసే అవకాశం? గుడ్ థింగ్ కదండి. ద ఇండస్ట్రీ షుడ్ గ్రో. అండ్ ఈవెన్ అక్కడికి షూటింగ్స్ జరుగుతుంటే ఈవెన్ దట్ విల్ బీ గుడ్, ఈవెన్ దట్ షుడ్ బీ నైస్. అంటే నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ ఇక్కడ దాదాపు ఒక
40 years హిస్టరీ ఉంది ఇక్కడ ఇండస్ట్రీ గ్రోత్ అయ్యేది. మద్రాస్ నుంచి మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చాం. 40 years 50 years చరిత్ర ఉంది. ఏది ఫస్ట్ 60 years చరిత్ర కూడా ఏది అన్నపూర్ణ స్టూడియోస్, యూనో నాచారం స్టూడియోస్ ఇవన్నీ వచ్చేది, సారథి స్టూడియోస్ ఇవన్నీ. ఆ హిస్టరీ అక్కడ ఇప్పుడు మొదలవ్వాలి. అది ఫ్యూచర్ నెక్స్ట్ 30-40 yearsకి డెవలప్మెంట్కి పునాదులు ఇప్పుడేస్తున్నారు వాళ్ళు. ఓవర్ నైట్ షిఫ్ట్ అయ్యే ప్రసక్తి ఇంపాసిబుల్. షిఫ్ట్ కాకుండా 2 రాష్ట్రాల్లో కూడా బాగుంది అటు కంట్రిబ్యూషన్. 100%. ఎందుకు షూటింగ్ జరగట్లేదు? వైజాగ్లో ఎంప్లాయ్మెంట్ రావాలి. అక్కడ తిరుపతిలో విపరీతమైన షూటింగ్లు జరుగుతాయి, తిరుపతి సరౌండింగ్స్లో, అండ్ వైజాగ్లో విపరీతంగా జరుగుతాయి. ఆల్ దీస్ ప్లేసెస్ షూటింగ్స్ బాగా జరుగుతాయి. పవన్ కళ్యాణ్కి రిప్రజెంట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ కానీ అఫ్ కోర్స్ కలిసి మీరు మాట్లాడారా డిప్యూటీ సీఎం అయిన తర్వాత? డిప్యూటీ సీఎం అయిన తర్వాత మాట్లాడారు. బట్ వీ డిడ్ సెండ్ హిమ్ కంగ్రాచులేటరీ మెసేజెస్ అండ్ ఆల్ దాట్. ఆయన ఫ్రీగా ఉన్న టైంలో నేను ఊర్లో లేకపోవడం, అలా కుదరదు. నేను అడిగిన టైంలో ఆయనకి ఏదో టూర్లు ఉండడం, సో అలాగా మా మీటింగ్ కుదరలేదు. బట్ ఐ లవ్ కోర్స్ డిఫరెన్సెస్ ఏం లేవు కదా, అంటే మా ఎలక్షన్ సంబంధించిన మర్చిపోయినారా 3 సంవత్సరాల తర్వాత? దాని తర్వాత 2-3 సార్లు కలిసానండి. మాకేం ఉండదు, జనాలకు ఉంటుందేమో. అంతేనా? దాని తర్వాత 2-3 సార్లు కలిసారు. కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారు? క్యాజువల్గా వేరే విషయాలన్నీ మాట్లాడుకున్నాం అంతే. ఓకే. ఆయన మనస్ఫూర్తిగానే మాట్లాడారా? ఎస్ ఆయన ఎప్పుడు ఉన్నట్టే మాట్లాడతారు. ఏమంటే దే ఆర్ ఆల్ మెచ్యూర్డ్ అడల్ట్స్ అండి. మిమ్మల్ని కాకుండా ప్రకాష్ రాజుకు సపోర్ట్ అదే ఉంది, దాంట్లో తప్పే ఉంది, దాంట్లో తప్పు లేదు. అది ఆ ఎలక్షన్ వరకే, అంతే ఆ ఎలక్షన్ వరకే. మర్చిపోయారు. పాలిటిక్స్లో విష్ణు అపొలిటికలా? 100% నాకు అందరూ కావాల్సిన వాళ్ళే. ఏమంటే 2 రాష్ట్రాల్లో కలిపి 294 ఎమ్మెల్యేలు ఉంటారండి. దాంట్లో పర్సనల్గా నేను కనీసం 260-270 తెలియకపోయినా ఎప్పుడైనా కలిసినప్పుడు హాయ్ అనుకుంటాం, మాట్లాడతాం, అంత పర్సనల్ రిలేషన్షిప్ అలా ఉంది అందరితో. తెలంగాణ సంగతి ఎందుకంటే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి హట్ గారా? ఎందుకు? ఎందుకంటే వాళ్ళ సిస్టర్ని మీకు ఇచ్చారు కదా. అవును. సో సపోర్ట్ నాకు అవుట్ రైట్గా చేయాలని ఆయన ఎక్స్పెక్ట్ చేయరా? సీ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ హీ ఆల్వేస్ హ్యాస్ మై సపోర్ట్. ఫ్యామిలీ ఫస్ట్. ఫ్యామిలీ ఫస్ట్. జగన్ అని కూడా తెలుసు ఐఎమ్ నాట్ ఇన్ పాలిటిక్స్. సో ఐఎమ్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్, ఆయనకు తెలుసు. బట్ ఇంత మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఇంత దారుణంగా ఓడిపోతారని? ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ పాలిటిక్స్, సో ఐ డోంట్ నో. అదే రెండోది ఓటమి గెలుపు అని ఇద్దరు మోసగాల్ని మనం అసలు పట్టించుకోకూడదండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని ఏమంటారంటే భస్మాసుర హస్తం అన్నది సినిమా ఇండస్ట్రీ అయిపోయిందని నా ఒపీనియన్. అంటే ఒకళ్ళ చేయి మీద ఎవరి చేయి వాళ్ళని ఎత్తి మీద పెట్టుకుంటున్నారు బికాస్ ఆఫ్ ట్రోల్స్. ఒకళ్ళ సినిమాలు రివ్యూస్ అనుకోండి, ట్రోల్స్ అనుకోండి చాలా గొప్పగా చెప్పారండి మీరు. నేనైతే భస్మాసుర హస్తం అంటారు. చాలా బాగా చెప్పారు. ఒకళ్ళ నెత్తి మీద ఇంకోళ్ళు చేయి పెడుతున్నారు, తద్వారా అది ఒక్కళ్ళకి కాదు అందరికీ డ్యామేజ్ అవుతుంది. యూఆర్ వెరీ రైట్. ఎందుకు అట్లా జరుగుతుంది అంటారు? అన్ఫార్చునేట్, ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. బట్ అది కూడా నేర్చుకుంటారు అందరూ. దే లెర్న్ ద హార్డ్ వే. మీరు ఎక్కువ లాస్ అయినట్టున్నారు ఈ ట్రోల్స్ వల్ల, మీమ్స్ అంటే నేను లాస్ పెద్దగా అవ్వలేదు, కానీ రెప్యుటేషన్ డ్యామేజ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం నేను రివర్స్ అయ్యాను. అప్పుడు నేను వీళ్ళందరి పైకి ఇచ్చేసాను. అందుకే కదా ఒకరు తిరగబడేసరికి మిగతా వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఓకే, కానీ నేను చేసిన ఇదంతా ఏంటంటే ఒక పెద్ద యాక్టర్ ఇక్కడ వాళ్ళ కూతురు పైన వాళ్ళ వైఫ్ పైన ఇష్టం వచ్చినది అసభ్యకరంగా చేసేసరికి ఐ కుడెంట్ కీప్ క్వైట్. అతను అడిగాడు దీనికి ఏం చేయలేమా, మనం ఆపలేమా అని. అప్పుడు ఫైట్ చేయడం మొదలెట్టాడు. ఐ డోంట్ వాంట్ దట్. ఎందుకు వాళ్ళ పేరు గుర్తు చేసి ఆఫ్టర్ ద షో ఐ టెల్ యు. నడుస్తుందా ఇప్పుడు? నౌ వీ హావ్ టేకెన్ అ వెరీ స్ట్రాంగ్ యాక్షన్ కదా. అంటే ఇంతకుముందు జిన్నా సినిమాకి సంబంధించి కానీ, లేదా మోహన్ బాబు గారు సినిమా లాస్ట్ మూవీ సింగిల్గా సోలోగా వచ్చిన మూవీ సన్ ఆఫ్ ఇండియా, అప్పుడు చాలా ట్రోల్ చేశారు. బుక్ మై షోలో ఒకటే టికెట్ కొన్నారు, ఎక్కువ మంది కొనలేదని చెప్పి, చూసింది ఎవరు లేరని ఇట్లా చేశారు. దానివల్ల బాగా డ్యామేజ్ అయినట్టుంది సినిమాలో కూడా. డ్యామేజ్ ఓన్లీ మా సినిమా అన్ని సినిమాల పైన ఉంటున్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ వీ హ్యావ్ కాంట్రవర్సీస్ ఫేవరెట్ చైల్డ్. అది మా గురించి ఏమైనా నెగిటివ్గా రాస్తే అది ఎక్కువ కన్సంప్షన్ ఉందని చాలామంది యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవడం కోసం దే స్టార్టెడ్ డూయింగ్ దట్. ఇది నేను జిన్నా తర్వాత రియలైజ్ అయ్యాను. అందుకే నేను అప్పుడు కొద్దిమంది అన్నారు బాగానే ఉంది ఇంకా నడవాల్సింది, బట్ బికాస్ ఆఫ్ ట్రోల్స్ వై ఏ ఫిలిం వర్క్స్, వై ఏ ఫిలిం డజంట్ వర్క్ అసలు మాకు తెలియదు.
ఇఫ్ ఇట్ వర్క్స్ వెరీ గుడ్, ఇట్ వర్క్. ఇఫ్ ఇట్ డెంట్ వర్క్, ఓకే, టూ బ్యాడ్, మేబీ వీల్ హ్యావ్ టు లెర్న్ అండ్ గో అనుకోవాలి అంతే. బట్ బికాస్ ఆఫ్ కొంతమంది కావాలని టార్గెటెడ్ దీనిపైన వీ వర్ గోయింగ్ అగేన్స్ట్. ఓకే. సో ఇప్పటివరకు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ వాటి మీద చర్యలు తీసుకున్నారు? ద లాట్ ఆఫ్ పీపుల్, బట్ నౌ వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్ ఆల్వేస్ వెల్కమ్ అండి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. బట్ ఇలాగా టార్గెటెడ్ హెరాస్మెంట్ అనేది తప్పు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మీన్స్ ఈ సినిమాలో ఈ తప్పులు ఉన్నాయి, ఇలా ఉంది, ఇలా బాగుంది, ఇలా చేయాల్సింది, ఇలా చేయాల్సిందని అంతే, అంతవరకే ఆపేయాలి. కానీ వ్యక్తిగతంగా వెళ్ళకూడదు, పర్సనల్గా వెళ్ళకూడదు. డైరెక్టర్స్ పైన, వాళ్ళ ఫ్యామిలీస్ పైన, వీటిపైన. వాళ్ళు ఊరికే ఒక 10 నిమిషాలు ఇంట్లో కూర్చొనో, క్యాజువల్గా కూర్చొనో వాళ్ళు ఇది చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళ పొట్ట పైన మేము కొట్టడం మొదలెట్టాం అనుకోండి, ఇబ్బంది అవుతుంది కదా. సేమ్ ఇండస్ట్రీ పైన కూడా ఎవరు రాకూడదు. కానీ ఫ్యాన్స్ కూడా అట్లా తయారైపోతున్నారు కదా, ఒక సినిమా వస్తే ఇంకో సినిమా. అది చాలా తప్పు. దట్స్ అ రాంగ్ కల్చర్. యాక్టర్స్కి మాకు ఇది లేదు, కానీ హీరోలు ఎవరికి ఇది లేదు. కానీ ఫ్యాన్స్ కొట్టుకునేది ఇట్స్ అ వెరీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. అది తెలుగులో విపరీతం ఎక్కువ అయిపోయింది. అది చాలా తప్పది. మరి హీరోలు అంతా కలిసి చర్చించుకోవాలి కదా, ఎందుకంటే మా చేతుల్లో ఏమీ లేదండి. వాళ్ళు చెప్తూనే ఉంటారు, మీరు నెగటివ్ స్ప్రెడ్ చేయకండి అని చెప్తూనే ఉంటారు. నోబడీ లైక్స్ నెగటివిటీ. ఇట్స్ అన్ఫార్చునేట్. కానీ కొంతమంది హీరోస్ చేయిస్తున్నారు అని కూడా అంటున్నారు. అట్లా చేయించే వాళ్ళకి మీరే అన్నారు భస్మాసుర హస్తం అని, అలాగే అవుతుంది. అంటే ఇప్పుడు ఒక హీరో సినిమా వస్తుందంటే, పెద్ద హీరో సినిమా వస్తుందంటే, ఇంకో పెద్ద హీరో 3-4 పెద్ద హీరో ఫ్యాన్స్ ఏకమవుతున్నారు ట్విట్టర్లో కానీ వాటిలో కానీ, ఇది బాగాలేదు లేకపోతే అది సర్క్యులేట్ చేస్తుంది. అంటే మా హీరోదే అల్టిమేట్గా హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ఉండాలి. చెప్పిన జనాలకి వన్స్ సినిమా నచ్చిందంటే వాళ్ళే బ్లెస్ చేస్తారు. ఇవన్నీ ప్రీ రిలీజ్, పోస్ట్ రిలీజ్ ఎన్ని చెప్పినా ఓన్లీ అది ఎఫెక్ట్ అవ్వదు సినిమా కలెక్షన్స్. ఓకే. కానీ కొన్ని అవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా, ఇది చూడకండి. యూ షుడ్ ట్రై టు కౌంటర్ దట్. అంటే దాన్ని మీరు కౌంటర్ చేయాలి అంతే. ఎస్పెషల్లీ మీకు అది పెద్ద అందరికంటే ఎక్కువ అవసరం పడుతున్నట్టుంది. నాకు పెద్ద ఏం లేదండి. వీ ఫైట్ అండ్ వీ హోల్డ్ ఇట్. అంటే చాలామంది చెప్తున్నారు ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్ స్ట్రైక్స్ కానీ అవి కానీ. అవును, వీ డిడ్ క్రియేటెడ్. అవును, నువ్వు వ్యక్తిగతంగా నా పైకి వచ్చారనుకోండి, పర్సనల్గా నా పైకి వస్తే ఐ వెంట్ అండ్ కంప్లైంట్ ఇన్ ద పోలీస్ స్టేషన్. పోలీస్ టుక్ ద యాక్షన్. అదే అయిపోయింది కదా. లా ప్రకారం వెళ్ళాం కదా, ఇల్లీగల్గా ఏం చేయలేగా. ఎవరిళ్ళకి దూరలా కదా, ఎవరిళ్ళ బయట మాట్లాడే ప్రయత్నం చేశారా? మీమ్స్ కానీ ఈ విధంగా చేసేవాళ్ళు మీకు వ్యతిరేకంగా 90% ఆఫ్ దెమ్ వాళ్ళు ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఎవరు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టరు. అందుకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్గనైజ్డ్గా జరుగుతుందా లేకపోతే వ్యూవర్షిప్ కోసం? దీనికి ముందు ఆర్గనైజ్డ్గా జరిగింది, దాని తర్వాత అది వ్యూవర్షిప్గా కన్వర్ట్ అయిపోయి ఇప్పుడు ఆర్గానిక్గా వ్యూవర్షిప్ కోసం చేయడం మొదలెట్టారు. ఇంతకుముందు అయితే ఆర్గనైజ్డ్గా జరిగింది. ఫైండ్ అవుట్ చేశారా దాన్ని? ఎవరన్నా మాట్లాడారా? మరి వాళ్ళతో మాట్లాడి చెప్పే ప్రయత్నం చేశారా? వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాం. ఓకే, అదే అయిపోయింది. ఓకే. సో లీగల్, జస్ట్ గో లీగల్, లెట్ ద లా టేక్స్ ఓన్ కోర్స్. సో ఇప్పుడు వాళ్ళు కూడా నష్టపోయిన సందర్భం ఉంది. అవును, ఒకళ్ళకి చేస్తే ఇంకోళ్ళు కూడా. అవును, అంతే కదా. నువ్వు నాకు నష్టాన్ని క్రియేట్ చేస్తున్నావు, సరే నువ్వు నాకు చేసావు కదా, లెట్ మీ ఆల్సో టెల్ యూ వాట్ ఐ కెన్ డూ, అంతే కదా. సో ఈ సినిమాకి అటువంటి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు, ఎందుకంటే మీరు ప్రమోషన్స్లో దానిలో బిజీగా ఉన్నారు కాబట్టి. అఫ్ కోర్స్ వీఆర్ టేకింగ్ ఇట్. అండ్ అఫ్ కోర్స్ ఎవరైనా టార్గెటెడ్ చేశారంటే ఇప్పుడు యూట్యూబ్ ఆల్సో ఇస్ ఆన్ బోర్డ్. వాళ్ళే చెప్పారు, ఇలాగ మీరు టార్గెటెడ్గా ఏదైనా చేస్తుంటే మాకు చెప్పండి, వీల్ క్లోజ్ డౌన్ ద ఛానల్స్ అని చెప్పారు. స్ట్రైక్స్ గా దే సెడ్ దే విల్ క్యాన్సిల్ ద ఎంటైర్ ఛానల్. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాంపెయినింగ్ చేస్తుంది. సోషల్ మీడియా మీరు కరెక్ట్గా ఇది చేసుకొని ఆల్ ఓవర్ ద స్టేట్ వాళ్ళు పబ్లిసిటీ చేశారు. సో న్యాచురలీ యూట్యూబ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్ కదా. ఓకే, మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? ఫ్యాన్స్కి చెప్పాల్సింది ఏంటంటే, సో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ మీరు చేస్తుంది, మీరు అన్నట్టు బడ్జెట్ సంబంధించి అంటే ఎక్కడైనా కాంప్రమైజ్ బడ్జెట్ గురించి ఎక్కడైనా మాకైతే కనిపించట్లేదు కాంప్రమైజ్ అయినట్టు. లొకేషన్స్ కానీ వాటి విషయాల్లో కానీ, మిగతా విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అవన్నీ పూర్తి స్థాయిలో చూడాల్సి ఉంది. ఎక్కడ ఇంకా మేము కాంప్రమైజ్ అవ్వం కూడా, ఈ సినిమాకి అవ్వను. సో వీ డిసైడెడ్ టు గో ఆల్ ఇన్, సో వీఆర్ డూయింగ్ ఇట్ అండి. సో కన్నప్పకు సంబంధించి అంటే ఇప్పుడు ఈ కాలానికి అది ఏ విధంగా సూటబుల్ అవుద్ది అంటే ఈ కథ సంబంధించి? మన హిస్టరీ ఇది.
మన హిస్టరీ మళ్ళా ఒక 50 సంవత్సరాల తర్వాత, దీని ముందు కన్నప్ప వచ్చింది 50 సంవత్సరాల ముందు, 49 సంవత్సరాల ముందు. దాదాపు 50 సంవత్సరాల తర్వాత మళ్ళా కన్నప్ప కథ ఈ తరానికి చెప్పాలన్న అదృష్టం నాకు కలిగిందని అనుకుంటున్నాను. ఓకే, 50 ఇయర్స్ తర్వాత, అంటే అప్పుడు కృష్ణరాజు 1976 కృష్ణరాజు యాక్ట్ చేశారు. కానీ అందరూ తెలిసిన కథనే కదా. అంటే ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు కింద ఉన్న వాళ్ళని గట్టిగా అడిగితే వాళ్ళకు అవును ఒక ఆటవికుడు ఉన్నాడు తను కన్ను తీసి ఇచ్చేశాడు ఆ కథ మాకు తెలుసు అని అంటారు. ఓకే, అది కూడా తెలియని 16-15 సంవత్సరాల కుర్రోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సో ఈ జనరేషన్ అందరికీ మళ్ళీ మన హిస్టరీ గురించి చెప్పాలి, మన చరిత్ర గురించి చెప్పాలి, మన పౌరాణికం గురించి చెప్పాలన్న ప్రయత్నమే కన్నప్ప. ఓకే, సో ఇప్పటికి అంటే మీ ఉద్దేశంలో ఇంకా కొద్దిమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఈ జనరేషన్ సంబంధించి వాళ్ళు? ఉన్నారండి, ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా ఎంతోమంది విదేశాలకు వెళ్ళిపోయి ఉన్నారుగా మన తరం వాళ్ళు, అంటే మా బ్యాచ్ వాళ్ళు కూడా. వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారుగా, వాళ్ళందరికీ కూడా చెప్పాలిగా మన హిస్టరీ. సినిమా ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ మీడియం. సో వాటికి దాని ద్వారా చెప్తున్నాం. ఓకే, సో అంటే పాన్ ఇండియా మూవీగా ఎందుకు అనుకున్నారు? ఓన్లీ తెలుగు అనే కాకుండా, అంటే ఇంతకుముందు అన్లైక్ మీరు మోస్ట్లీ మూవీస్ తెలుగులోనే చేశారు. ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి, లేకపోతే బడ్జెట్ నువ్వు అకామిడేట్ చేసి? ఫస్ట్ థింగ్ ఇస్ సబ్జెక్ట్ యూనివర్సల్. సో ఇది యూనివర్సల్గా చెప్పేటప్పుడు మనం వెరీ గుడ్, అయ్యే ఖర్చు కన్నా ఎంత అవుతుంది, ఓన్లీ యాక్టర్స్ కొంతమందిని ఇటు అటు మారిస్తే నీకు అపీల్ ఉంటుంది. సో దాని వరకు మార్చండి. ఇప్పుడు అక్షయ్ కుమార్ గారు కాకపోయినా ఇంకెవరైనా శివునిగా పెట్టున్నా ఇంతే ఖర్చుగా అయ్యేది నాకు సినిమా తీయడానికి. సో దానివల్ల ఓకే, ఈ కథ చెప్పడానికి ఒక లార్జర్ స్పాన్ ఉందనే ఉద్దేశంతో మనం. సో అక్రాస్ ది స్పెక్ట్రమ్, అంటే చాలామంది అన్ని భాషలకు సంబంధించిన నటులు కూడా ఉన్నారు. అక్షయ్ కుమార్ తర్వాత మోహన్ లాల్ ప్లస్ శరత్ కుమార్, తమిళ్, మలయాళం అండ్ మేబీ కన్నడ యాక్టర్స్ ఆర్ యాక్టర్స్ కూడా ఉండొచ్చు. తెలుగు యాస్టీస్ ప్రభాస్ కూడా తీసుకున్నారు. అంటే ఇదంతా కూడా పాన్ ఇండియా, అన్ని భాషల్లో వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి, అన్ని లాంగ్వేజ్ వాళ్ళని. వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ దట్ అండి. అండ్ రెండోది కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను మోహన్ లాల్ గారిని తీసుకొస్తే ఎవరు ఎక్సైటెడ్, ఒక తెలుగు ఆడియన్స్గా ఎవరు ఆల్సో మోహన్ లాల్ గారు కూడా ఉన్నారంట. ఆ ఎక్సైట్మెంట్, అంత పెద్ద నటుడిని తీసుకొచ్చి నేను పెట్టిన దానికి ఆయనకు ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటుందని నమ్మకంగా ఎవరికైనా. సో ఆ ఎక్సైట్మెంట్ బిల్డప్ చేయడం కోసమే ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ని తీసుకొచ్చాం. ఓకే, సో ఇప్పుడు వాళ్ళకు ఎక్కువ ఖర్చు అయిందా వీళ్ళందరినీ తీసుకురావడానికి? ఎందుకంటే రెమ్యునరేషన్స్ కానీ అవి కానీ, లేదా సినిమా మేకింగ్కి ఎక్కువ ఖర్చు? మేకింగ్కి ఎక్కువ ఖర్చు అయింది, మేకింగ్కి ఎక్కువ ఖర్చు అయింది, అక్కడే ఎక్కువ ఖర్చు పెట్టాం. ఎంత 150 crores బడ్జెట్? బడ్జెట్ ట్రిపుల్ ఫిగర్స్లోనే ఉంది కానీ బడ్జెట్ బాగానే పెరిగింది. ట్రిపుల్ ఫిగర్స్ అంటే మీరు అనుకున్నప్పుడు ఎప్పుడైతే 2023 ఆగస్ట్ కదా స్టార్ట్ చేసి? ఫిబ్రవరి స్టార్ట్ చేసాం. ఫిబ్రవరి. సో ఆ బడ్జెట్లోనే అయిందా, పెరిగిందా? ఆ బడ్జెట్ కన్నా పెరిగింది, ఎందుకంటే యాక్టర్స్ కొంతమంది స్పాన్ పెరిగేసరికి పెరిగింది. ఓకే, ఒక 20% బడ్జెట్ ఎస్కలేట్ అయింది. ఓకే, ఆ లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఎట్లా అంటే దాన్ని న్యూజిలాండ్లో ఎట్లా ఐడెంటిఫై చేశారు? అంటే నేను చాలా ప్రదేశాలకు వెళ్ళానండి, చాలా దేశాలకు కూడా వెళ్ళాను నేను లొకేషన్స్ చూడడానికి. పెద్ద పెద్ద సినిమాలు షూట్ చేసిన, సిరీస్ షూట్ చేసిన ఊర్లకు కూడా వెళ్ళాను. నేను చూసిన అన్ని ఊరుల్లోకి, దేశాల్లోకి న్యూజిలాండ్ ఒకటి అసలు ఎక్స్ట్రాడినరీ లొకేషన్. అది ఈ కథ 2వ శతాబ్దంలో జరిగిందని నేను భావిస్తున్నాను. ఓకే, అది 2nd, 3rd సెంచరీలో జరిగింది ఈ కథ. ఓకే, ఆ టైంలో భారతదేశం కూడా ఇలాగే ఉండుండేది, అద్భుతమైన వాటరు ఇదంతా. కానీ మనం ప్రకృతిని గౌరవించకుండా చెడగొట్టేసాం. మన నేలని చెడగొట్టేసాం, మన అడవుల్ని కొట్టేస్తున్నాం, మన ప్రకృతిని ప్రార్థిస్తాం, కానీ మనం జాగ్రత్తగా చూసుకోం. మనం డిస్ట్రాయ్ చేసాం, బాగా డిస్ట్రాయ్ చేస్తాం. మనం వాటర్స్ని డిస్ట్రాయ్ చేసేసాం, మన పొల్యూట్ చేసేసాం, మన ఎయిర్ని, స్కైని డిస్ట్రాయ్ చేసేసాం. న్యూజిలాండ్ ఇంకా అట్లే ఉందా? ఎగ్జాక్ట్లీ మీరు చూడాలి. నేను అందుకే కెమెరామ్యాన్ వచ్చినప్పుడు కూడా నేను ఒకటే అన్నా, ఉన్న లొకేషన్ యాజ్ ఇట్ ఈజ్ నువ్వు క్యాప్చర్ చేస్తే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు అని ఉంటే చాలు, ఇలాగా ఇదవుతుంది. అంటే న్యూజిలాండ్లో, ఎందుకంటే న్యూజిలాండ్ పార్లమెంట్లో ఒక ఎంపీ ఆమె
ఆదిమ జాతులకు సంబంధించి ఒక భాష మాట్లాడి ఆ మధ్య వైరల్ అయింది, మీరు కూడా చూసారు. అది మా ఊరి, అది ఈ మధ్య వైరల్ అయింది కానీ, బట్ మా ఊరి వాళ్ళందరూ దే వెరీ వెరీ మన ఇండియన్స్ లాగే వాళ్ళు ఇదండి. మా ఊరి అండ్ ఇండియన్స్ ఆర్ వెరీ క్లోజ్లీ అఫిలియేటెడ్ విత్ దర్ ఫ్యామిలీ ప్రాక్టీసెస్ కానీ కానీ ఒకటి వాళ్ళ దగ్గర ఉండే గొప్పతనం ఏంటంటే వాళ్ళ కల్చర్ని వాళ్ళు మర్చిపోరు. వాళ్ళ భాష కానీ ఏదైనా ది టాక్ విత్ ప్రైడ్. వాళ్ళ కల్చర్ గురించి మాట్లాడితే వాళ్ళు చాలా పౌరుషంగా మాట్లాడతారు. మనం కూడా మాట్లాడడం మొదలెట్టాలి అలాగా. ఓకే, సో అందుకని మేబీ అందువల్ల ఎన్విరాన్మెంట్ అక్కడ ఆ విధంగా అట్లా ఉంది. దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అండి. ఒక దగ్గర మేము షూటింగ్ చేయాలన్నాం, ఇది చాలా వినడానికి నాకు కామెడీగా ఉంది. వాళ్ళని పర్మిషన్ అడిగినప్పుడు నో ఇప్పుడు పక్షులన్నీ నెస్టింగ్ సీజన్, ఇప్పుడు గుడ్లు పెడతాయి ఏరియాలో, అక్కడ షూటింగ్ అలౌ చేయం మేము. ఐ వాస్ లైక్ రియలీ యా ఆ బర్డ్స్ అని దే ఆర్ ఆల్సో ఇట్స్ దాట్ ల్యాండ్ కదా, అది ప్రకృతికి చెందిన ల్యాండ్. షూట్ చేయాలనుకున్నప్పుడు ఒక సీజన్ ఉంది, ఆ సీజన్లో షూట్ చేసుకోండి. దే రిఫ్యూజ్ పర్మిషన్. సో అంత జాగ్రత్త చేస్తారు. థ్రాష్ అనేది ఎక్కడ కనిపించకూడదు, మీరు అసలు వాటర్ని పొల్యూట్ చేయడానికి ఆస్కారమే లేదు. మీకు వెళ్ళినా కూడా అక్కడ చూసి మీకు అనిపించడం కూడా అనిపించదు. ఇట్స్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ అండి, ద లొకేషన్స్ ఎవ్రీథింగ్. ఓకే, సో మీరే ఓన్గా ఐడెంటిఫై చేశారు యా మొత్తం ఈ లొకేషన్? మోస్ట్లీ న్యూజిలాండ్ అయినా 99% న్యూజిలాండ్. ఓకే, మిగతా 1% వరకే హైదరాబాద్. పార్వతీ పరమేశ్వరులది నేను సెట్లో చేశాను, ప్రభాస్ది కొంతవరకు సెట్లో చేశానండి. ఓకే, సో ప్రభాస్ క్యారెక్టర్ నిడివి ఎంతసేపు ఉండబోతుంది? ఎంతసేపు ఉండొచ్చు అనుకుంటున్నారు? 5 minutes, 10 minutes? మోర్ దెన్ దట్. ఓకే, మోర్ దెన్ దట్. సినిమా డ్యూరేషన్ దాదాపు ఇట్ విల్ బి 3 hours. 3 hours. ఓకే, బట్ 3 hours ఇప్పుడు జనం కట్టిపడేసేలా ఉంటుందా? 3 hours అంటే చాలా మంది 2.5 hours ఇట్లా ప్రిఫర్ చేస్తున్నారు. అంటే సినిమాలో ఒకటి ఉందండి, మీరు కథ కానీ బాగా చెప్పారంటే 3 గంటలు కూడా అది పెద్ద కథ, పెద్ద లెంత్గా అనిపించదు. అదే మీరు సరిగా చెప్పకపోతే 2 గంటలు కూడా అది చాలా ఎక్కువ టైం లాగా ఉంటుంది, బోరింగ్గా. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మూవీ టు మూవీ. ఓకే, సో ఇప్పుడు మీరు ఎంట్రీ ఇచ్చి దాదాపు 22 సంవత్సరాలు అయింది. అంతే కదా, 2003 కదా విష్ణు సినిమాతో. సో 22 సంవత్సరాలు దాదాపు 25 సినిమాలు చేశారు కదా. 25 దిస్ ఇస్ 21st ఫిల్మ్ అనుకుంటా, కన్నప్ప ఐ థింక్ 21 అనుకుంటా. సో చాలా ఫాస్ట్గా సినిమాలు చేశారు కంపేర్ టు అదర్ మీ జనరేషన్. ఐ థింక్ నా జనరేషన్లో ఐఎమ్ ద స్లోయెస్ట్. నేనే స్లోయెస్ట్. 2003తో స్టార్ట్ అయిన వాళ్ళు చాలామంది ఇంకా ఫాస్ట్గా ఇంకా ఎక్కువ సినిమాలు చేస్తారు, నేనే బాగా స్లో చేస్తాను. ప్రతి ఇయర్ ఏదో ఒక సినిమా ఉంటూ వచ్చింది. మధ్యలో యాక్చువల్గా 2 movies per year అనుకుంటూ వచ్చిన వాడిని మధ్యలో 1 movie per year అయింది. ఇప్పుడు 3 years ఇది ఒకటే అవుతుంది. ఇది లాస్ట్ ఇయరే వచ్చి ఉండాలి, బట్ విఎఫ్ఎక్స్ టూ బిగ్, టూ హ్యూజ్. షూటింగ్ కంప్లీట్ అయింది కానీ విఎఫ్ఎక్స్ ఎక్కువ టైం తీసుకుంది. షూటింగ్ లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. 24లోనే కంప్లీట్ అయింది. అండ్ యాక్చువల్గా అనాలంటే ఒక ఈ చిన్న కరెక్షన్ ఏదో లాస్ట్ మంత్ కూడా షూట్ చేశారు, బట్ అదర్ దెన్ దట్ 1 off beat థింగ్ లాస్ట్ ఇయర్ అయిపోయింది షూటింగ్ అంతా. ఓకే, సో ఓవరాల్గా ఒకటి ఇప్పుడు మీరు లవ్ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. టోటల్ 2 సాంగ్స్ ఉంటాయా మూవీలో? లేదు, టోటల్గా దే విల్ బి అబౌట్ 4.5 songs ఉంటాయి. ఓకే, బిట్ సాంగ్స్ ఇంకా ఉంటూ ఉంటాయి హీరోస్కి, వాళ్ళకి ఎలివేషన్కి, వాళ్ళ క్యారెక్టర్స్కి. బట్ మూవీలో అయితే దే విల్ బి అబౌట్ 4.5 songs. ఓకే, సో మ్యూజిక్ డైరెక్టర్ సెలెక్షన్ మీద చాలామంది అడుగుతున్నారు, ఎక్కడ అంటే మలయాళ సంగీత దర్శకుడిని తీసుకొచ్చారు పాన్ ఇండియా మూవీకి సంబంధించి స్టీఫెన్. సో స్టీఫెన్ వచ్చి ఆయనతో నేను 2017లో ఆయనకి కబురు పంపించాను ఆయన కలవాలని. స్టీఫెన్ దేవసి గారు ఈజ్ ఎ యంగ్ మ్యాన్ అండ్ ఆయన సీక్రెట్ మంత్రాస్ అని ఒక ఆల్బమ్ ఉంది, మన కల్కి భగవాన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఆల్బమ్. దానికి అరేంజ్ చేశాడనమాట ఆర్టిస్ట్ని, టెక్నీషియన్స్ని అంతా. దాంట్లో ఉన్న మోస్ట్ ఫేమస్ సాంగ్, మీరు నేను సీక్రెట్ మంత్రాస్ అంటే మీకు సీక్రెట్ ఛాన్స్ అంటే మీకు తెలియకపోవచ్చు, కానీ దాంట్లో ఒక గొప్ప గణేష్ స్తోత్రం సాంగ్
శంకర్ మహాదేవన్ గారు పాడారు, ఘనాదక్షాయ ఘనాదీక్షాయ ఘన ధీమహి అని. ఇప్పటికీ ఎస్, వినాయక చవితి ప్రతి మండపంలో కూడా ఎస్. ఆ సాంగ్ సౌండింగ్ నాకు ఫస్ట్ టైం వావ్, ఒక దేవుడు పాట ట్రెడిషనల్ మ్యూజిక్ కాకుండా మోడర్న్ సౌండింగ్తో ఇచ్చారు. ఐ రియలీ లవ్డ్ ఇట్. సో కన్నప్ప నేను చేసేది మా నాన్న అమ్మ ఆ తరం వాళ్ళకి కాదండి. ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మై కిడ్స్ జనరేషన్ అండ్ పీపుల్ అండర్ 25. సో వాళ్ళకి నచ్చిన మ్యూజిక్ ఏంటి ఈరోజు, సో ఆ సౌండింగ్తో చేద్దామన్న ఉద్దేశంతోనే మనం ఈయన ఎన్నుకునేది. ఓకే, సో ఆ పాటతో మీరు ఇంప్రెస్ అయ్యారు. చాలా మంది తెలియదు ఇది ఆయన శంకర్ మహాదేవన్ మొత్తం అరేంజ్ చేసి. ఎందుకంటే మీ ఎక్కడ గణేష్ నవరాత్రులు వస్తే ఫస్ట్ ఇదే ఆ పాటే ఉంటుంది. తర్వాత మీరు అన్నట్టు యంగర్ జనరేషన్ ఇదే పాట పాడుతుంది, ఘనాదీక్షాయ ధీమహి. ఎంతమంది శుక్లాంబరదం విష్ణు శశివర్ణం చతుర్భుజం అని పాడతారు, అది మనసులో అనుకుంటారు కానీ ఒక సాంగ్గా చేసింది ఇది. ఓకే, సో ఇప్పుడు హౌ డిఫరెంట్ ఈ మూవీ కన్నప్ప మీరు ఇదివరకు చేసిన మూవీస్ కంటే, అని కూడా కమర్షియల్ సంబంధించో లేకపోతే ఏదన్నా, ఇదేమో మైథాలజీ అనుకోండి, ఇంకా లేకపోతే సమ్ ఇట్ ఈస్ అవర్ హిస్టరీ. ఈ సినిమా మన హిస్టరీ, మన చరిత్ర. కన్నప్ప అన్నతను మన చరిత్రలో ఒక చాలా పెద్ద వారియర్. అతను 63-64 నాయనార్లు ఉంటారు శివుడికి, వాళ్ళలో ఇతను ఒకడు. ఒక ఆటవికుడు, ఒక నాయనారుగా ఉండేది ఇతనే. ఈ మహాభక్తుడు శివుడికి నాయనార్లు అంటే. ఈ శివుడికి మాంసాన్ని నైవేద్యంగా పెట్టింది కూడా ఇతనే, ఇంకెవరు పెట్టల. దాని మీద కూడా ఆయన శివుడు భక్తితో ఆయన శిష్యుడు కాబట్టి స్వీకరించాడు అని అంటారు. దట్స్ ఎ వెరీ బిగ్ లెసన్ అండి ఈ కథలో. కన్నప్ప కథలో ఒక చాలా పెద్ద ఒక లెసన్ ఉంది. ఏంటంటే సాంప్రదాయాలు కాదు, దేవుడికి పూజించాల్సిన విధాలు ఈ సాంప్రదాయంతో కాదు, ప్యూర్ హార్ట్తో నువ్వు దేవుడిని పూజించే చాలు, భక్తితో పూజిస్తే చాలు అన్న ఎగ్జాంపులే కన్నప్ప. ఓకే, సో ఆ మెసేజ్ అదే ఉంటుంది మూవీలో. ఓకే, ఒకటి సార్, అంటే ఇప్పుడు విష్ణుతో సినిమాతో మీరు ఎంటర్ అయ్యారు, మధ్యలో ఈ దాదాపు 21 మూవీ. సో ఎప్పుడన్నా అనిపించింది అంటే మొనాటనీస్గా మూవీస్ చేస్తున్నాను అట్లా, అంటే దశలో దూసుకెళ్తా పానలు తొమ్మిది తర్వాత ఏంటి కామెడీలు చేస్తుంటే కామెడీ యాక్షన్ లేనా ఇది అని. అప్పుడు నాకు ఒక నటుడుగా నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన డైరెక్టర్, ఒక గొప్ప డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు. ఓకే ఓకే, ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్. ఓకే, అండ్ ఆయన నాతో 2 సినిమాలు చేశాడు. రౌడీ అనేది ఒకటి, అనుక్షణం అనే సినిమా ఒకటి. అనుక్షణం విల్ బీ మై, ఎవరైనా నువ్వు యాక్టర్గా నీకు నచ్చిన సినిమా నువ్వు పర్ఫామ్ చేసింది ఏదంటే నేను అనుక్షణం వేస్తాను. ఓకే, దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్. పెద్ద కమర్షియల్ సక్సెస్ కాకపోయినా యాక్టర్గా ఎస్ మీరు అంటే విష్ణు అంటే అందరు గుర్తుకొచ్చే ది సినిమా. దట్స్ అ కల్ట్ ఫిల్మ్. అన్ని సినిమాలు అలాగా అయితే బాగున్నాను నాకు ఆశే, బట్ ఐ డోంట్ హ్యావ్ ద గుడ్ ఫార్చ్యూన్ సో ఫార్. బట్ మీకు కామెడీ సినిమాస్ ఎక్కువ వర్కౌట్ అయినట్టున్నాయి. డి కానీ ఇంకోటి దేనికైనా రెడీ, తీసుకెళ్తా, పాండలు తొమ్మిదా, ఇవన్నీ ఎక్కువ కమర్షియల్ సక్సెస్ అవే ఎక్కువ ఇచ్చాయి కదా. బట్ మీరే అన్నారు కదా ఓకే టైం తర్వాత మొనాటనీ అయిపోద్ది అని, దీంతో దానివల్లే వద్దను. కానీ దేనికైనా రెడీ కాదు, 2 పెద్ద సక్సెస్. అండ్ దూసుకెళ్తా వాజ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అన్నిట్లోకి, కలెక్షన్ వైజ్ తీసుకుంటే. దాని తర్వాత నాది ఇంకొక సూపర్ హిట్ మూవీ కూడా ఈడోరకం, 30 crores పైన కలెక్ట్ చేసింది దానికి మోర్ దెన్ దట్. దాని తర్వాత నాకు మంచి హిట్ అయింది ఈడో రకం ఆడో రకం. దట్ వాజ్ ఆల్సో గుడ్, అంటే కామెడీ ఎంటర్టైనర్ అది. ఓకే, సో ఇప్పుడు డీకి సంబంధించి సీక్వెల్ కూడా ఉంటుందని నాకు శ్రీను వైట్ల గారు చేసి ఒప్పుకుంటే అది కథ కుదిరితే ఈరోజు కూడా చేస్తాను నేను డీకి సీక్వెల్. అంటే కొద్దిమంది అనుకుంటారు శ్రీను వైట్లకి ఈ మధ్య అంటే సక్సెస్ లేదు కాబట్టి, ఫెయిల్యూర్స్ ఉన్నారు కాబట్టి దాన్ని ఏమన్నా పక్కన పెట్టారని, అట్లాంటిదేం లేదు కదా. నథింగ్ అండి, సక్సెస్ ఫెయిల్యూర్స్ ఏది పర్మనెంట్గా ఉండదండి, అది పక్కన పెట్టేయాలి. కానీ శ్రీను గారు ఈజ్ అ ఫెనామినల్ డైరెక్టర్. ఆయన ఇచ్చిన హిట్లు మామూలు హిట్లా. 1 మూవీ ఈజ్ ఇనఫ్ ఫర్ హిమ్ టు కమ్ బ్యాక్
మేబీ మా D2 వస్తుందేమో, హూ నోస్. D2 ఉందా నెక్స్ట్? ఆయన్ని అడుగుతూనే ఉన్నా, ఆయన కూర్చోవాలి, శ్రీను గారు ఎప్పుడు కథ పైన కూర్చుంటారు అప్పుడు ఉంటుంది. మేబీ నెక్స్ట్ ఫిల్మ్ అదే కావచ్చా? ఇట్స్ టూ షార్ట్ ఇప్పుడు చెప్పడానికి. కన్నప్ప రిలీజ్ అయ్యేంత వరకు ఐఎమ్ నాట్ లుకింగ్ ఇన్ టు వాట్ నెక్స్ట్ అని. ఓకే, మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కన్నప్పే ఈ సినిమా. అంటే ఇంకేమైనా వర్క్ ఏమైనా మిగిలి ఉందా? ఓన్లీ VFX వర్క్ జరుగుతుందండి, అది అయిపోద్ది, కంఫర్టబుల్గా అయిపోద్ది. ఓకే, సో పాన్ ఇండియా మూవీ అంటే ఇప్పుడు తెలుగు మూవీసే మోస్ట్లీ పాన్ ఇండియా మూవీస్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది, ఈవెన్ హిందీ మూవీస్ కంటే కూడా. అండ్ సక్సెస్ రేట్ కూడా మనదే ఎక్కువ ఉంది కంపేర్ టు అదర్ ఫిల్మ్ ఇండస్ట్రీస్, తమిళ్ కానీ మలయాళం నుంచి వచ్చింది కానీ. ఎట్లా ప్రమోషన్స్ అవి ఎట్లా ప్లాన్ చేశారు? ప్రమోషన్స్ వి హైర్డ్ అ కపుల్ ఆఫ్ కంపెనీస్ అండి, దే ఆర్ ప్లానింగ్ ఇట్. వాళ్ళే ఏదో చేస్తున్నారు, హిందీలో ఎన్ని చేయాలి, అక్కడ మలయాళంలో వెళ్ళి మాట్లాడాలి, అది ఇది అని వాళ్ళు చెప్తున్నారు, చేసుకుంటూ వెళ్తున్నారు అంతే. వాళ్ళు చెప్పింది మిగతా ఇండస్ట్రీస్కి, హిందీ ఇండస్ట్రీస్ కానీ వాటిలో కానీ ఇప్పుడు మీరు కొంచెం ఇంకా ఆ ఆడియన్స్కి పరిచయం కావాల్సిన అవసరం ఉంది. అవును, అది ఎట్లా? సో లాట్ ఆఫ్ రోడ్ షోస్, ఇంటర్వ్యూస్ అవన్నీ ప్లాన్ చేశారు. సో ఇంకా ఆల్రెడీ మొదలై ఈ 20వ తేదీ తర్వాత హైదరాబాద్లో ఉండేది తక్కువ అయిపోద్ది నేను. సో ఒకటి అంటే విష్ణు సినిమాకి వచ్చినప్పుడు లుక్, అప్పుడున్న విష్ణు వేరు, ఇప్పుడున్న విష్ణు వేరు. చాలా డైట్ చేస్తున్నారా మరేందో తెలీదు. నేను అప్పుడే కొంచెం జాగ్రత్త పడి ఉండాలి, ఇప్పుడు జాగ్రత్త పడుతున్నా అంతే. అంటే ఈ మధ్య కాలంలోనా? యా 20 సంవత్సరాల తర్వాత నేర్చుకుంటున్నానని అనుకుంటున్నాను. ఎన్ని కేజీస్ వెయిట్ తగ్గారు? కన్నప్ప ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు 100 ఉన్నాను నేను. ఓకే, ఈ మసిల్స్ అవన్నీ చేయడానికి 100 kgs ఉన్నా. ఇప్పుడు ఐఎమ్ అట్ 86. ఓకే, 14-15 kgs తగ్గారు. ఐ వాంట్ టు డ్రాప్ అనదర్ ఇంకొక 3-4 kgs తగ్గాలని ఉంది నాకు. అంటే ఈ క్యారెక్టర్ కోసం బరువు పెరిగారా? అంటే ఈ క్యారెక్టర్ కోసం అని అంటే ఆ మసిల్స్ తెలియాలి, అంత మస్క్యులర్గా ఉండాలి, హెవీగా ఉండాలి అంటే ఐ హ్యాడ్ టు వర్క్అవుట్ అలాట్. అండ్ ఆన్ స్క్రీన్ 62.5 a little bit. సో దానికి ఐ హ్యాడ్ టు బిల్డ్ అప్ అ లాట్ ఆఫ్ మసిల్. కానీ ఆ మసిల్ మెయింటైన్ చేయడం ఈ ట్రావెల్లో ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. సో వన్ థింగ్ ఐ రియలైజ్ ఇస్ దట్ ఈ కాన్స్టెంట్ వర్కౌట్ చేయకపోతే హెవీగా ఉంటారు, వర్కౌట్ చేస్తే గంటలు తిరిగి ఉంటాయి. సో ఇలా కాదు, ఇలా వర్కౌట్ అవ్వదని చెప్పి ఇంకా టైం పడుతుందని చెప్పి ఐఎమ్ డ్రాపింగ్ వెయిట్. ఇంకా ఐ డ్రాప్ సమ్ మోర్. బట్ నా వెయిట్ డ్రాప్ ఇప్పుడు జరగల. లాస్ట్ ఇయర్ జూన్ నుంచి స్టార్ట్ చేశాను తగ్గడానికి. ఇంకా తగ్గాలంటే 7-8 monthsలో తగ్గారు. ఇంకా తగ్గాలి. షేర్ చేసుకోగలరా వెయిట్ తగ్గాలంటే? నేను 8 monthsలో 15 kgs అంటే నేను చేసే బిగ్గెస్ట్ థింగ్ వెరీ స్మాల్ థింగ్స్ అండి. నేను వేడి నీళ్ళు ఎక్కువ తాగుతా. సెకండ్ థింగ్ ఇస్ దట్ సాయంత్రం 7 గంటల తర్వాత నేను భోజనం తిన్నాను. 7 close 100% క్లోజ్. అండ్ వారానికి 5 రోజులు బ్రేక్ఫాస్ట్ మాత్రం ఎగ్స్ తింటాను. 3 meals? 3 meals. మధ్యలో నేను మధ్యలో దట్స్ ఒక 3 months ఐ డిడ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అప్పుడే మేజర్గా ఫాస్ట్గా తగ్గింది. అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మేజర్గా నేను చేశాను. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్? అంటే జనరల్గా బిగినింగ్ స్టార్ట్ చేసినప్పుడు రాత్రి 8 o'clock లాస్ట్ మీల్, నెక్స్ట్ డే 12 o'clock 16 గంటలు ఉండాలన్నారు. అలా చేస్తూ నేను ఏదో ఒక యాప్ ఏదో ఫాలో అవుతాను, అది వారం మారుస్తుంది అనమాట క్యాలెండర్. అలా ఒక్కసారి ఫ్యాట్ కిల్లర్ వీక్ అనేది ఒకటి ఉండింది. దట్ థింగ్ ఐ ఫాలోడ్ దట్ ఫర్ 3 weeks. ఒక టైంలో ఏంటంటే క్లోజ్ టు 38 hours తినలా. ఏం తినలా 38 hours. ఆకలి వేయలా. అంటే దానికి ట్రైన్ చేశాను, ఆకలి వేయలా. 38 గంటల తర్వాత ఓన్లీ మంచినీళ్ళు తాగాలి, హాట్ వాటర్, గ్రీన్ టీ, కాఫీ. ఆ మధ్యలో 38 hours ఏం లేదు, ఫుల్ 1.5 day శివరాత్రి లాగా ఫాస్టింగ్. ఆకలి లేదండి మీకు. వన్స్ మీరు వెళ్ళిందా ఎండడానికి భయం వేస్తుంది, కానీ ఒక స్టేజ్ తర్వాత ఆకలి లేదు. దాని తర్వాత మీరు తినాలనుకుంటే కూడా హెవీగా తినలేరు, స్లోగానే తింటారు. సో ఇప్పుడు ఈ మూవీ దాదాపు 2.5 years ఎంగేజ్ అయ్యారు. మా అధ్యక్షుడిగా కూడా మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో ఎట్లా మేనేజ్ చేశారు? మేనేజ్ చేస్తున్నాం, ఎక్కడ కంప్లైంట్స్ రావట్లేదు థ్యాంక్ఫుల్లీ. వి జస్ట్ మేనేజింగ్ ఇట్. అండ్ దట్స్ అ ఫెంటాస్టిక్ టీమ్ కూడా. ఆ టీం కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. 21 October కదా మీరు ఎలక్ట్ అయింది, ఆల్మోస్ట్ 3 years. 10th October. సో
3 years అయింది మాకి సంబంధించి అధ్యక్షుడిగా అయ్యి. మా అధ్యక్షుడి కాకముందు ఒకటి, మా అధ్యక్షుడు అయిన తర్వాత విష్ణు చూసే విధానంలో ఏమైనా ఇండస్ట్రీలో దానిలో ఆడియన్స్లో దానిలో ఏమైనా తేడా వచ్చిందా? ఏమీ లేదండి. అంటే మా తరం వాళ్ళు నా పైన జోకులు వేయడం మొదలెట్టారు. అబ్బా ప్రెసిడెంట్ గారు వచ్చారు, జాగ్రత్తగా ఉండండి, మాట్లాడకండి, అలా ఊరికే జోకులు వేస్తారు కానీ నా పైన, లేకపోతే ఇట్స్ ఆల్ ద సేమ్. ఒకటి అంటే మా ప్రధానంగా అంటే సినిమాకి సంబంధించి మా అధ్యక్షుడిగా మీరు బిల్డింగ్, ఒక పర్మనెంట్ బిల్డింగ్ ఉండాలి, ఇంకో 2-3 monthsలో దాని గురించి అనౌన్స్ చేస్తాం. ఓకే, అంటే మీ టెన్యూర్లో జరుగుద్దా? 100% జరుగుతుంది. ఓకే, అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ వాళ్ళు కానీ ఏమైనా హెల్ప్ చేసే అవకాశం ఉందా? బిల్డింగ్ కట్టేది నేనే మొత్తం కడుతున్నానండి, మొత్తం మీ సొంత మై ఓన్ మనీతో మీరు మాట ఇచ్చాను. యాజ్ ప్రామిస్డ్. ఎస్, 100%. ఎక్కడ సార్ అంటే ఏరియా? అది ఇప్పుడు ఫిలిం నగర్లోనే ఉండొచ్చు. ఓకే, అదే ఎన్నుకున్నారు మా మెంబర్లందరూ, ఓకే, అందువల్లే డిలే అవుతుంది. సో ప్రామిస్ చేసిన విధంగా దాన్ని డెలివరీ చేయబోతున్నారు. గ్యారంటీ డెలివరీ చేస్తాను. ఓకే, తర్వాత అంటే ఈ ప్రధానంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో చర్చకు వచ్చే అంశం ఏంటంటే సినిమా టికెట్స్. కన్నప్ప సినిమాకి సంబంధించి టికెట్ ప్రైస్ హైక్ ఉంటుందా? నాకు తెలిసి డిస్ట్రిబ్యూటర్స్ డెసిషన్ తీసుకోవాలి. అది యాజ్ ఆఫ్ నౌ మేమైతే ప్రైస్ హైక్ ఉండదండి. ప్రైస్ హైక్ చేయాలనుకోవట్లేదు. అంటే మీ ఒపీనియన్ ఏంటిది ప్రైస్ హైక్ దాని మీద? రేంజ్ రోవర్ కార్ ఉంది, మారుతి కార్ ఉంది. రేంజ్ రోవర్కి ఎందుకు అంత ప్రైస్ పెట్టారు? దాన్ని కూడా మారుతి కార్ ప్రైస్కి తీసుకురావాలనేది కరెక్టా? కాదు. సో లగ్జరీ కార్స్ ఒక 4-5 బ్రాండ్లు ఉంటాయి, అల్ట్రా లగ్జరీ కార్స్. మిగతా రేంజ్ కార్లు కూడా చాలా బ్రాండ్లు ఉన్నాయి. మీరు ఇఫ్ యూ కెన్ బై అ రేంజ్ రోవర్, బై ఇట్. నేను కూడబెట్టుకొని రేంజ్ రోవర్ కొంటాను, లేదా నేను ఒక 5 మారుతి కార్లు కొంటాను. ఇట్స్ యువర్ విష్, వాట్ యూ వాంట్ టు డూ. అది కరెక్ట్ సార్. అంటే కార్ అన్నది అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి వచ్చినప్పుడు యూ హ్యావ్ అన్ ఆప్షన్ టుడే భరత్ గారు. మీరు ఫస్ట్ 3 weeksలోనే నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని మీరు అనిపిస్తే, ఇప్పుడు థియేటర్ రేటు ఫస్ట్ వీకే పెంచుతున్నారు, లేకపోతే సెకండ్ వీక్ దాకా కొంతమంది ఎక్స్టెండ్ చేస్తున్నారు. వాళ్ళనే ఆర్గ్యుమెంట్ ప్రొడ్యూసర్ ఏంటి, నేను ఇంత ఖర్చు పెట్టిన దేనికి ఒక విజువల్ గ్రాండియర్ మీకు చూపించడానికి, థియేటర్లో ఒక విజువల్ గ్రాండియర్ చూపించడానికి నేను దాన్ని అడుగుతున్నాను. నేనేదో 10 కోట్లలో సినిమా తీసి 12 కోట్లలో సినిమా తీసి నేను అడగట్లా, 100 కోట్లు ఇన్వెస్ట్ చేశాను. సో మీకోసం ఇది చేశాను నేను. మీరు డబ్బు ఖర్చు పెడితే మేము ఇలాంటి సినిమాలు చేయడానికి ఇంకా ఉంటుంది అన్న ధైర్యంతో అడుగుతున్నారు. నేను చూడనే ఐ కెనాట్ అఫోర్డ్ ఇట్ అని కొంతమంది అనొచ్చు. ఓకే, ఇన్ ఎగ్జాక్ట్లీ 8 weeks ఇట్స్ కమింగ్ ఆన్ టీవీలోకి వచ్చిన తర్వాత చూడండి, హ్యాపీగా కదా. బట్ ఇక్కడ మీరు ఒక కంపారిజన్ చేశారు, మారుతి కారు, రేంజ్ రోవర్ కారు. రేంజ్ రోవర్ కార్లో అడిషనల్ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కంఫర్ట్. ఎస్, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు బడ్జెట్ కూడా ఒకటి కోట్ చేశారు. బడ్జెట్లో ఈ పిక్చరైజేషన్ లేదా విజువల్ బ్యూటీ కంటే ఎక్కువ రెమ్యునరేషన్స్ ఎక్కువైపోతున్నాయి కదా. 1/3 ఆల్మోస్ట్ 50% దాకా కూడా హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్, అది దాన్ని చేసే బడ్జెట్ అంటే. లెట్ మీ టేక్ ద కేస్ ఆఫ్ పుష్ప అండి. లెట్స్ టేక్ ద కేస్ ఆఫ్ పుష్ప. ఐ డోంట్ థింక్ 50% ఆఫ్ ద బడ్జెట్ హెస్ గాన్ టు ద రెమ్యునరేషన్స్. 1/3 అని పోలేదా? ఇట్ డిపెండ్స్. ఇప్పుడు లెట్స్ సే ఒక ఎక్స్ హీరోని మీరు పెట్టుకున్నారు, ఈ హీరో కోసమే కదా జనాలు వచ్చేది. సో అతనికి పే చేసే దాంట్లో తప్పే ఉంది. మా అంకుల్ ఒక ఆయన అన్నాడు ఒక మాట, పే చేస్తే తప్పలేదు, కానీ ప్రేక్షకుల దగ్గర ఎక్కువ వసూలు చేయడం. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇప్పుడు ప్రేక్షకులు కూడా మీరు వచ్చేది దేనికి? ఈ హీరోని చూడడానికి. ఈ హీరోని చూడాలంటే ఓకే, ఈ సినిమా ఇంత పెద్ద ఖర్చు పెట్టారు, సరే ఇది ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, నెక్స్ట్ సినిమా ఇంత ఉంటుందో లేదో తెలియదు అతనిది, ఇంత కాస్ట్లీగా, సరే ఇది చేస్తున్నారు, చూడాలనుకుంటే చూడొచ్చు అనేది ఉంది. ఇట్స్ అ యింగ్ అండ్ యాంగ్, మంచి ఉంది చెడు ఉంది దాంట్లో. అలా అని చెప్పి జనాల దగ్గర మనం డబ్బులు ఊరికే గ్రీడీగా లాగేసుకోకూడదు, వాళ్ళ కంఫర్ట్ కూడా చూడాలి. సో ఎక్కడో దగ్గర వయా మీడియాగా దే విల్ బీ ఎ కరెక్షన్ అండి. సో ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ద ప్రైస్ హైక్, అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్, ఐ విల్ లైక్ టు సపోర్ట్ అ డీసెంట్ ప్రైస్ కరెక్షన్ సమ్వేర్. ఎక్కడో దగ్గర ఒక వయా మీడియాగా ఉండాలి. కానీ క్వశ్చన్ అడుగుతున్నా, ఇప్పుడు
ప్రతి ఫ్యామిలీకి కూడా ఒక మూవీ బడ్జెట్ అని ఉంటుంది. వాళ్ళ నెలకు ఇంత మాత్రమే అఫోర్డ్ చేయగలరు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నెలకో 2 నెలలకో ఇంత, 3 నెలలకు, 6 నెలలకు, సంవత్సరం. 100%. సో ఇప్పుడు ఒక సినిమాకి ఎక్కువ ఖర్చు పెట్టి టికెట్ పెట్టిన తర్వాత ఇంకో చిన్న సినిమాకు వెళ్ళలేరు. అదే డిసడ్వాంటేజ్. సో దట్ ఈస్ అదే యింగ్ అండ్ యాంగ్ అని చెప్పి, రైట్ అండ్ రాంగ్. దాంట్లో జరిగే ఫ్లిప్ సైడ్ రాంగ్ ఇదే. అది చిన్న సినిమాలు దెబ్బలు తింటాయి. చిన్న సినిమాలు దెబ్బలు తింటారు కదా అల్టిమేట్గా వాటికి. దేర్ హ్యాస్ టు బి ఎ కరెక్షన్ సమ్వేర్ అండి. దేర్ విల్ బి ఎ కరెక్షన్. దే విల్ ఫైండ్ ఎ కరెక్షన్ సమ్వేర్. సి ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఇండియన్ టికెట్స్ ఆర్ ద లోవెస్ట్. బట్ ఒక టికెట్ ఒక్కటే కాదు కదా, మళ్ళీ పాప్కార్న్ అది వెళ్తే అది సపరేట్. అది ఏ ఊర్లో అయినా కూడా అదే. ఏ ఊర్లో అయినా చాలా ఎక్కువ ఉంటారు. అంటే మల్టీప్లెక్స్లో 450 రూపాయలు 500 రూపాయలు పాప్కార్న్ రేట్ ఉంది. టికెట్ రేట్ కంటే డబుల్. అది మరి పోనీ టికెట్ సంబంధించి రేట్ కూడా అది మూవీ యూనిట్ కూడా రావట్లేదు కదా. అది గోయింగ్ టు ఇది కదా. 200 రూపీస్ 250 టికెట్ ఉంటే పాప్కార్న్ కు 450 వసూలు చేస్తున్నారు హైదరాబాద్. అది దారుణం. 450 ఫర్ అ పాప్కార్న్ అంటే అది క్రిమినల్. అది అదే స్నానం చేస్తానా ఏంటో ఐ డోంట్ నేమ్ ఎనీ పీవీఆర్ అనో లేకపోతే ఏషియన్ అనో నేను చెప్పట్లేదు. ఆ ప్రైసెస్ మాత్రం ఇట్స్ క్రిమినల్. అది నేను యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు ఇదన్నా మూవీ యూనిట్ కు రెమ్యునరేషన్ సరే, ఇంతమంది టెక్నీషియన్స్ కష్టపడ్డారు అన్నా వాళ్ళకి వెళ్తుందన్నా పర్లేదు, కానీ హూ ఈస్ గెటింగ్ ఇట్? అది తప్పు. అది బయట 10-15 రూపాయలకు 20 రూపాయలు మ్యాక్సిమం. గవర్నమెంట్ వాళ్ళ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, ఎంఆర్పీలని అదేని ఇవని. లేదు, దానికి పాప్కార్న్కి ఎంఆర్పీ లేదు. అదే కదా అడ్వాంటేజ్. దట్స్ క్రిమినల్ వే. అది క్రిమినల్ అండి. అది మధ్యలో అంటే ఇటు సినిమా ఇండస్ట్రీ లాభం పడట్లేదు. అది కొన్ని మల్టీప్లెక్సెస్ ఉంటాయి. ఆ మల్టీప్లెక్సెస్ మరి ఆ ప్రైజెస్ తో మోస్ట్ ఆఫ్ ది హైదరాబాద్ ఐఎమ్ సేయింగ్ మోస్ట్ ఆఫ్ ది కరెక్షన్ వస్తుంది. వైజాగ్ జనాలందరూ దిట్టంగా రెండోది కూడా ఉంది. కొంటున్నారు కాబట్టి అలౌ చేస్తున్నారు. నేను కొనను గెట్ లాస్ట్ అన్నారు అనుకోండి, ఇంక చచ్చినట్టు వాడు రేట్లు తగ్గించుకోవాల్సిందే ఎవడైనా సరే. అంటే జనాల చేతుల్లో 10 మంది కొనేది ఒక్కళ్ళు కొన్నా సరిపోద్ది ఆ రేట్తో కదా. అది క్రిమినల్ వేస్టేజ్. అది పాప్కార్న్ 450 మీరు చెప్పండి. దట్స్ డేంజరస్. అది దట్ ఈస్ లైక్ కిలింగ్ ద ఆడియన్స్. ఇండస్ట్రీ పెద్దగా, ఎందుకంటే మీరు ఒక కీలక బాడీకి మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కెనాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. లక్కీగా దిస్ క్వశ్చన్ హ్యాస్ టు బి ఆన్సర్డ్ బై దిల్ రాజు గారు, ఎందుకంటే ఆయన ఎఫ్టీసీ చైర్మన్గా తెలంగాణకు ఉన్నారు. హీ వుడ్ బీ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. అండ్ హీఈస్ అ వెరీ బిగ్ ప్రొడ్యూసర్ ఆల్సో. He should address it. He'll address it also. So he'll be the right person. So మీరైతే ఈ విషయంలో క్లారిటీగా ఉన్నారు. Yes. బికాజ్ చిన్న హీరోలు అందరూ ఎవ్రీబడి హ్యాస్ టు సర్వైవ్ కదండి. లేకపోతే ఇండస్ట్రీ ఒక 4-5 హీరోల పైన ఆధారపడదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎంటైర్ ఈకో సిస్టమ్. బట్ ఇటీవల కథ కానీ లేకపోతే ఇది బాగుంటే చిన్న హీరోలైనా పెద్ద హీరోలైనా వస్తున్నారు. ఆఫ్ కోర్స్, ఎప్పుడైనా గుడ్డి గుర్తు కథ బాగుంటే బడ్జెట్కి సంబంధం లేదు, లొకేషన్కి సంబంధం లేదు, హీరోలకి సంబంధం లేదు. జనాలు దే విల్ కమ్ టు ద థియేటర్ అండ్ లవ్ అండ్ ఎంజాయ్ ద మూవీ. దే వాంట్ టు బీ ఎంటర్టైన్డ్ అండ్ దే విల్ గో టు ద ప్లేసెస్ వేర్ దే వాంట్ టు బీ ఎంటర్టైన్డ్. ఒకటి పైరసీ కిల్ చేస్తూ అంతకుముందు చాలా వచ్చేది. ఇటీవల రీసెంట్ మూవీస్ గేమ్ చేంజర్ అయినా లేకపోతే సంక్రాంతికి వస్తూ తండేల్ అయినా ఎఫెక్ట్ అయ్యాయి పైరసీ తోటి. దానికి దే ఆర్ ఇన్నోవేటింగ్ వెరీ వెల్ ద పైరసీస్. దానికి రెగ్యులర్గా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళతో పెట్టుకొని అది డిలే చేయగలం, కానీ వీ కెనాట్ స్టాప్ ఇట్. ఆ బస్ ఎప్పుడో మిస్ అయిపోయాం, ఎప్పుడో ఆపేసి ఉండాల్సిందే. కానీ థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాడు థియేటర్కి వెళ్ళే చూస్తాడు, మొబైల్లో చూసుకునేవాడు మొబైల్లోనే చూసుకుంటాడు. సో వాళ్ళని మార్చలేము మనం. అంటే కొద్దిమంది ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్లో చూడాలి అని కూడా అనుకుంటారు కదా. అవును, అఫోర్డబుల్. ఇప్పుడు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ కన్నప్ప ఉంది. ఈ విజువల్ గ్రాండియర్, ఈ యాక్షన్ సీక్వెన్సెస్, లార్జర్ దెన్ లైఫ్, ఇదంతా థియేటర్లో చూడాలని చాలామంది ఒప్పుకుంటారు. కొంతమంది ఏముందిలే పైరేటెడ్ వచ్చిందా చూద్దాం అనుకుంటారు. పైరేటెడ్ చూడాలనుకున్నవాడు ఫిక్స్ అయిపోయి వాడు పైరేటెడే చూస్తాడు. ఏ సినిమా అది ఆర్ఆర్ఆర్ కానీ కన్నప్ప కానీ ఏదైనా దే విల్ బి థింకింగ్ ఆఫ్ ఇట్ లైక్ దట్ ఓన్లీ. సో ఇప్పుడు అయితే స్టాప్ చేయడం అయితే కష్టం. ఆ విధంగా అయిపోయింది. నో బడీ ఇన్ ద వరల్డ్ కెన్ స్టాప్ ఇట్, బట్ దే కెన్ కరెక్ట్ ఇట్, డిలే ఇట్. కానీ పైరసీ చేసే వాళ్ళని ఎత్తి లోపలేయడానికి కూడా ఇది ఉంటాయి, ఆ లాస్ ఉన్నాయి. దొరికారంటే మాత్రం ఇట్ విల్ బీ డేంజరస్. అంటే చేస్తున్నారా రెండు గవర్నమెంట్స్, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ? వాళ్ళకున్న సమస్యలు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్. బట్ ద ఇండస్ట్రీ ముందు చర్యలు తీసుకొని, ఇండస్ట్రీ కానీ వీరు దొంగలు అని చెప్తే ప్రూఫ్లతో వాళ్ళు డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు కూడా. ఓకే,
టికెట్స్ సంబంధించి ఇప్పుడు పోయిన ఆంధ్రప్రదేశ్ పోయిన గవర్నమెంట్ కొంత పెంచలేదు, తర్వాత పెంచింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ బెనిఫిట్ షోస్ అనేవి లేవు అని తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఏపీలోనేమో బెనిఫిట్ షో అలౌ చేస్తున్నారు. సో మీరేమంటారు, బెనిఫిట్ షోస్ ఉండాలా ఉండొద్దా? ఐ విల్ నాట్ కాల్ ఇట్ అ బెనిఫిట్ షో. 4 షోస్ బదులు 6 షోస్ అలౌ చేసేయండి ఒక థియేటర్లో. ఓకే, చూసేవాడు చూస్తాడు. ఆ డిమాండ్ లేకపోతే ఆటోమేటిక్గా 6 షోస్ 3 షోస్ అయిపోతాయి, లేకపోతే 4 షోస్ అవుతాయి, లేకపోతే 2 షోస్ అవుతాయి. బెనిఫిట్ షో అని చెప్పి ముందు రోజు రేటు పెంచడం, దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా లేకపోతే? డిమాండ్ ఉన్న సినిమాలకి బెనిఫిట్ షోస్ వేసే దాంట్లో తప్పు లేదు నా అభిప్రాయం. అది అన్ని సినిమాలకు కుదరవు కదా. ఓన్లీ సంవత్సరానికి ఒక 5 సినిమాలో లేకపోతే 7-8 సినిమాలకోనే ఉంటాయి అవి. ఆ డిమాండ్ బెనిఫిట్ షో అనేది వేసినా ఇబ్బంది లేదు. దట్ డజంట్ డూ ఎనీథింగ్. ఇట్ ఈస్ మోర్ ఫర్ ద ఫ్యాన్స్, ఎఫోరియా. ఇట్ విల్ బి నైస్. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది పుష్ప సంబంధించి. ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఓకే, సో అది ఎట్లా మీరు ఆ తర్వాత అల్లు అర్జున్తో మాట్లాడారా? మాట్లాడడం పాపం అతను తప్పు ఏమీ లేదండి దీంట్లో. ఇది ఎవరు తప్పు కాదు, ఇట్ జస్ట్ హ్యాపెన్ లైక్ దట్. ఒకరిది తప్పు అని చెప్పడానికి లేదు. అది బన్నీ ఒక్కడనే షేక్ చేయలేదు, అందరినీ ఒక సెకండ్ ఇండస్ట్రీలో అందరూ భయపడిపోయారు. అయ్యో ఇలా జరిగిందేంటి. ఉద్దేశపూర్వకంగా ఎవరు చేయలే, కానీ ఒక ప్రాణం పోయేసరికి అందరం బాధపడాం. అది కాదు కదా మా గోలు. ఇట్స్ అన్ఫార్చునేట్, వెరీ వెరీ అన్ఫార్చునేట్. అల్లు అర్జున్ తప్పు లేదంటారు, కానీ అల్లు అర్జున్ అరెస్ట్ కూడా చేసి ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే అక్కడ దాకా జైలు దాకా వెళ్ళి రావాల్సి వచ్చింది. సి law is he was accused number 11, if I'm not wrong, 11 or 12. It's unfortunate. It was an unfortunate incident which came out to this level. But పోలీసులకి అరెస్ట్ చేయాలంటే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. లా హ్యాస్ ఇట్స్ ఓన్. మనం అందరం రాజ్యాంగం నమ్ముతాం కదా, కాన్స్టిట్యూషన్ రైట్స్ అండ్ ద లాయర్స్ దే నో బెటర్. సో వాట్ ఎవర్ హ్యాపెండ్ వాజ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. అంటే అక్కడ గవర్నమెంట్ది పోలీసులు తప్ప అరెస్ట్ చేయడం, లేకపోతే ఇక్కడ తప్పు ఎవరిది కాదని, తప్పు ఒకరిదని నేను చెప్పట్లేదండి. దే మస్ట్ హ్యావ్ ద రీజన్స్. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండాలి. లా సమ్వేర్ వుడ్ హ్యావ్ బీన్ బ్రోకెన్. దానివల్ల ఇది ఇప్పుడు థియేటర్కి వెళ్ళకూడదు అనేది ఇప్పుడు మేమందరం నేర్చుకున్నాం. ఇప్పుడు వెళ్ళకూడదు, జనాలకి ఇబ్బంది అవుద్ది. మేము 10 సంవత్సరాల ముందు రోజులు వేరే, ఈ రోజులు వేరే. సో వీ కెనాట్ గో ఎనీమోర్ అన్న దాంతో మీరైతే ఇంకా వెళ్ళరా థియేటర్కి? ఇంతకుముందు వెళ్ళారా? ఇప్పుడు 20 సినిమాలు మెనీ టైమ్స్ ఫస్ట్ డే ప్రీమియర్ షోస్కి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, బెనిఫిట్ షోట్లకి వెళ్ళాం. సో ఆల్ దట్ వీ వెంట్. ఓకే, సో ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఇప్పుడు ఆ పరిస్థితి ఎట్లా అయింది? అంటే అందరు భయపడే సిచ్యువేషన్. అంతే కదండి. వీ డోంట్ వాంట్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ టు హ్యాపెన్. ఎంజాయ్ చేయాలి కానీ సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేయాలి కానీ ఇలాంటి దీంతో కాదు కదా. అంటే కొంతమంది అన్నారు అల్లు అర్జున్ మీద రేవంత్ రెడ్డి పర్సనల్గా దీని విషయంలో తీసుకున్నారు. ఆ తర్వాత చర్చలు కూడా జరిగాయి నెక్స్ట్ డే. నథింగ్ ఆఫ్ సి నేను రేవంత్ రెడ్డి గారిని నేను కూడా కలిశాను. హీఈస్ ఓన్లీ ప్రో ఫిలిం ఇండస్ట్రీ. ఈజ్ ప్రో ఫిలిం ఇండస్ట్రీ. ఆయన ఎందుకు బన్నీ పైన కక్ష కట్టేది? ఆల్ దట్. ఇప్పుడు మిగతా వాళ్ళు రాజకీయం కోసం ఏదో ఒకటి అరుస్తూ ఉంటారు, కానీ మమ్మల్ని వాడుకోకండి ఒక రీజన్. మీరు ఏమైనా చేసుకోండి, మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అన్నట్టు అయిపోయింది. బన్నీని అనవసరంగా ఇన్వాల్వ్ చేశారు, కానీ ఆయనకి ఏముంటుంది? చీఫ్ మినిస్టర్కి ఉన్న 1,00,000 ఇష్యూస్లో యూ థింక్ దే విల్ ఫోకస్ ఆన్ వన్ యాక్టర్? నో. An actor who's not even political. పేరు మర్చిపోయారు, సీఎం పేరు మర్చిపోయారు, అందుకని దట్ ఈస్ రాంగ్. అది తప్పది. అలాగనే ఏం కాదు. రేవంత్ రెడ్డి బాగా రిసీవ్ చేసుకున్నట్టున్నారు మిమ్మల్ని. నిన్న అంటే విజువల్ అది చూస్తే మోహన్ బాబు గారిని చాలా. రేవంత్ రెడ్డి గారు నాకు చీఫ్ మినిస్టర్ కాకముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలిసాను. ఎన్నో సంవత్సరాలు. ఇప్పుడు రిలేషన్షిప్ కాదు, దాదాపు నాకు ఒక 15 years రిలేషన్షిప్ అయింది నాది. సో ఆయన తెలుసు. అండ్ వీఆర్ ఆల్ ప్రౌడ్ దట్ ఫ్రమ్ గ్రాస్ రూట్ లెవెల్ ఆయన చీఫ్ మినిస్టర్గా ఫాస్టెస్ట్ గ్రోత్ ఉంది. వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్. వాళ్ళకి నా హీరో సినిమా ఎదిరా, నేను అభిమానించే సినిమా ఎదిరా, నా హీరో సినిమా ఎదిరా అని వాళ్ళు కాలర్ ఎగరేసుకునే పొజిషన్ నేను ఇంకా వాళ్ళకి లాస్ట్ 3-4 yearsగా నేను తీసుకురాలి. కన్నప్ప విల్ బీ ద ఆన్సర్. అన్నిటికన్నా ముందు మా నాన్నగారు అభిమానులకి ఇది ఫస్ట్. ఇట్ విల్ బీ అ గ్రేట్ ప్రైడ్ ఫర్ దెమ్, కన్నప్ప. ఓకే, సో అంటే మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? ఇట్ విల్ బీ బిగ్, బీ ఫెరోషియస్. ఓకే, ఆయనది 10-15 minutes ఉంటుంది, బట్ ఇట్ విల్ బీ ఫెనామినల్. మళ్ళీ పెద్దరాయుడు లాగా
ఆ విధంగా ఎక్స్పెక్ట్ ఆ చేయొచ్చు. క్యారెక్టర్ టోటల్ పెదనాయుడు రజనీకాంత్ లాగా ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? దట్ ఈస్ అ క్యారెక్టర్ ఆర్క్. ఎస్, పెదనాయుడులో రజనీకాంత్ లాగా మొత్తం మూవీని షేక్ చేసే విధంగా అలాగా ఆయనకి, ప్రభాస్కి, మోహన్ లాల్ గారికి, శరత్ కుమార్ గారు వీళ్ళందరికీ ఉంది ఆ క్యారెక్టర్స్. అక్షయ్ కుమార్ గారికి ఏదో వాళ్ళను మీరు చూపించేందుకోసం అని పెట్టలేదు, ప్రతి వాళ్ళ ఖచ్చితంగా క్యారెక్టర్కి అక్కడ వాళ్ళ అవకాశం ఉంది వాళ్ళు నటించడానికి. అక్కడ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ వాళ్ళు ఉన్నారు. ఎవ్రీబడి, అక్షయ్ కుమార్, ప్రభాస్. ఓ, ఇది బి అన్ ఫెనామినల్ క్యారెక్టర్ అయింది. మీరు అడగగానే ఒప్పుకున్నారా? అడగొచ్చలేదు, డైరెక్ట్ అడుగుతున్నా. ఎంత తీసుకున్నారు రెమ్యునరేషన్? పైసా తీసుకోలేదు, ఫ్రీగా పైసా. అది కేవలం మా నాన్నగారు పైన ఉన్న గౌరవం, మర్యాదతో. మీరు ఆఫర్ చేసినా తీసుకోలేదు. నన్ను చంపేస్తాను అన్నాడు. సో చాలా తక్కువ మంది ఉంటారు కదా అట్లా. మీరు అన్నట్టు ఏదో 1-2 minutes క్యారెక్టర్ కూడా కాదు, నాకు చెప్పిన దాని ప్రకారం అయితే 10-15 నిమిషాల కంటే ఎక్కువనే ఉంటారు. ఇంకా ఎక్కువ. బట్ దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. అలాంటి వాళ్ళ వల్లే ఇంకా మానవత్వం పైన నమ్మకం ఉంది నాకు, హ్యుమానిటీ పైన. ఎస్, చూసి నేర్చుకోవాలి. ఆయన అభిమానులు కానీ మిగతా వాళ్ళు కూడా ఆ మంచితనం చూసి నేర్చుకోవాలి. మావాడు మంచోడయ్యాను కాలర్ ఎగరేసుకునేది కాదు, అది ఫాలో అవ్వాలి. మిగతా వాళ్ళు ఫాలో కావాలి. మిగతా హీరోస్ కూడా మంచి వాళ్ళండి, నేను కాదని చెప్పట్లా. ప్రతి ఒక్కరూ మంచి వాళ్ళు ఈరోజు టాప్ పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళ కష్టానికి ఫలితం అది. ఓకే, నేను ఏకంగా ప్రభాస్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఆ గుణం గురించి మాట్లాడుతున్నాను, ప్రభాస్ గుణం గురించి. అది అందరూ నేను నేర్చుకున్నా. దర్ ఇస్ నో షేమ్ ఇన్ దట్. నేను నేర్చుకున్నా. అదే ఆయన అభిమానులు నేర్చుకోవాలి దాని గురించి. అంతేగాని అతనికి జీరో నెగిటివిటీ. పారితోషికం ఇస్తా అంటే ఓన్లీ ఫ్రెండ్షిప్ కోసం నాన్నగారి పైన ఉన్న ప్రేమ, అభిమానంతోనే చేశాడు ఆయన. అంతే. సేమ్ అక్షయ్ కుమార్కి డబ్బులు ఇచ్చాను నేను. ఆయనతో నాకు అంత క్లోజ్ రిలేషన్షిప్ లేదు, కానీ ఆయన కూడా ఈ 6-7 రోజులు వచ్చి ఆయన చేసింది ఓన్లీ బికాస్ ఆయన ఓకే క్యారెక్టర్ బాగుంది, మోహన్ బాబు గారు ఈ క్యారెక్టర్ అది ఇది అని చెప్పి. ఆయన మోహన్ లాల్ గారు పైసా తీసుకోలే. సేమ్ ఏమ్రా నువ్వు నాకు ఫార్మాలిటీస్ నాతో నువ్వు పెద్దోడు అయిపోయావా? లేదండి, నేను ఎక్కడ చిన్నప్పుడు చూశారు. ఓకే, సో చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కన్నప్ప సినిమాకి సంబంధించి. సో మీకు మీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కావాలి, ప్లస్ పాన్ ఇండియా సినిమాలో మరొక్కసారి తెలుగు సినిమా సత్తా చాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను విశ్వ గారు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ ఫర్ జీ తెలుగు న్యూస్. సో ఇది మంచు విష్ణుతో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.